सद्गुरुनाथ महाराज की जय। सद्गुरुनाथ महाराज की जय। सद्गुरुनाथ महाराज की जय। దీపావళి సందర్భంగా శ్రీపీఠానికి అమ్మవారి సద్భక్తులు వచ్చారు. వారి వారి ధర్మ సందేహాల నివృత్తమై ఒక చిన్న కార్యక్రమం. నమస్కారం అమ్మా. ఆంధ్ర నుంచి వచ్చాను నేను. నా పేరు వినయ్. సే ఫస్ట్ స్వామి నమస్కారం. చెప్పండి. నమస్కారం స్వామి. ఓకే. ఆంధ్ర నుంచి వచ్చాను. నా పేరు వినయ్. యజ్ఞోపవేత ధారణ అనేది ఓన్లీ బ్రాహ్మిన్స్ కి మాత్రమే సంబంధించిందా, మనం కూడా చేయొచ్చా అనేది నా ధర్మ సందేహం. ఓకే, సూపర్. మీ పేరు? వినయ్ స్వామి. వినయ్. 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 ఏం చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది స్వామి. డిగ్రీ కంప్లీట్ అయింది. సబ్జెక్ట్? బీకామ్ కంప్యూటర్స్. ఏ కాలేజ్? అక్కడ లోకల్ స్వామి. జ్ఞానాంబిక కాలేజ్. జ్ఞానాంబిక. జ్ఞానామృత. జ్ఞానాంబిక. జ్ఞానాంబిక. శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. చాలా సంతోషం. యజ్ఞోపవీతం ఓన్లీ బ్రాహ్మిన్సే వేసుకోవాలనా, బ్రాహ్మణులే వేసుకోవాలనా, మిగతా వాళ్ళు కూడా వేసుకోవచ్చా లేదా అని నీ సందేహమా? అంటే బ్రాహ్మణులే వేసుకోవాలి, మిగతా వాళ్ళు వేసుకోకూడదని ఎక్కడ లేదు. ఒకదాన్ని మనం తీసుకోవాలంటే దాని తాలూకు నియమాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఒక మంచి ఫోన్ నువ్వు తీసుకున్నావు, ఐఫోన్కి సంబంధించిన నియమాలు కూడా మనకు మెన్షన్ చేస్తారు కదా. చేస్తారా, చేయరా? ఐఫోన్ తీసుకోగానే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేసే నాలెడ్జ్ కూడా మనతో ఉండాలా, అవునా? ఇప్పుడు మోటు ఏం చదువుకోని వ్యక్తికి ఐఫోన్ ఇస్తే ఏం లాభం చెప్పండి? ఏమన్నా లాభం ఉంటుందా? యూస్ ఉంటుందా? ఒక మనిషి తయారు చేసిన సుమారు 1,00,000 రూపాయలు విలువ చేసే ఫోను చదువుని, అర్హతని, దాన్ని ఆపరేట్ చేసే విఘ్నతను బట్టి ఇస్తున్నప్పుడు ఫస్ట్ యజ్ఞోపవీతం ఏంటో తెలుసుకోవాలా. వాట్ ఈస్ ద యజ్ఞోపవీత? బ్రాహ్మణులు ఒక యజ్ఞాన్ని ఆవిష్కృతం చేసి యజ్ఞం చేత ప్రకృతిని రంజింపజేసి దాని ద్వారా సమస్త జీవకోటినంతా కూడా కళ్యాణయుక్తం చేయడానికి ఒక తంతు, ఒక యజ్ఞం అనేది. మామూలుగా ఇళ్లలో హోమాలు చేస్తారు, గుళ్ళలో యాగాలు చేస్తారు, అదేదో మంట అంటించి నెయ్యి పోస్తారు, ఇన్ని ద్రవ్యాలు వేస్తారు, అయ్యవాళ్ళు ఏదో మంత్రాలు చదువుతారు, మంగళారతులు ఇస్తారు, పోతామని మనం అనుకుంటాం. ఆ యజ్ఞం అనే ఒక తంతు ద్వారా, ఒక ప్రక్రియ ద్వారా ఎన్నింటినో ఆవిష్కరణ చేసేటటువంటి ప్రక్రియ అది. కానీ అందుకు 1,000,000 రెట్లు పుణ్యాత్మకమైంది, 1,000,000 రెట్లు ఆవిష్కరణ చెందించేది యజ్ఞోపవీతం. అది దేహం మీద యజ్ఞోపవీతం ఉంటే సాక్షాత్తు బ్రహ్మజ్ఞాన సమైక్యమైనటువంటి సిద్ధిని జీవుడు పొందుతాడు. కానీ ఏంది యజ్ఞోపవీతం, ఎందుకు వేసుకుంటారు, దాని విలువలేంది, దాని పద్ధతి లేనిదని 100% బాపనులకే తెలియదు. 175% బ్రాహ్మణులకు కూడా దాని విలువ తెలియదు. ఏదో బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినామని చెప్పేసి ఆ ఊడుగా చేసేస్తారు, ఉపనయనం చేస్తారు, యజ్ఞోపవీతం వేస్తారు, ఇంకా నీవు బాపనుడు బాప పో. మోటుకు ఒక మాట చెప్తా చూడు. యజ్ఞోపవీత ధారణ ఉన్నవాడు వ్యక్తి పూజ చేయకూడదు. ఇది సిద్ధాంత సత్యం. వ్యక్తి పూజ అంటే ఏంది? పరమాత్మకు తప్ప, శివుడికో, నారాయుడికో, అమ్మవారికో, భగవంతుడికి తప్ప అన్యులకెవరికి కూడా ఆయన ప్రణమిల్లకూడదు. నమస్కారం వేరు, ప్రణామములు వేరు. నమస్కారం చేయొచ్చు, గౌరవించవచ్చు, దండం పెట్టొచ్చు. అర్చనాది సంస్కారాలు చేయకూడదు. ఒకవేళ చేసినా ఆయన అంత పుణ్యపురుషుడు, అవతార పురుషుడు, కారణజన్ముడు, జగద్గురువు లాంటి పదవిని పొందిన వాళ్ళై అంత ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఉంటే పంచోపచార పూజ వరకే చేయాలి. పంచోపచారాలు మించిన ఉపచారాలు కూడా చేయకూడదు. అది యజ్ఞోపవీతానికి ఇచ్చినటువంటి విలువ. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు ఒకటే వేసుకోవాలన్నా, మిగతా వర్గాల వాళ్ళు వేసుకోకూడదా అని మీరు అన్నారు కదా. విశ్వబ్రాహ్మణులు కూడా వేసుకుంటారు, పద్మశాలీలు కూడా వేసుకుంటారు. జంధ్యం విశ్వబ్రాహ్మణ దాంట్లో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా మంది వేసుకుంటారు. అవసలోళ్ళు వేసుకుంటారు, కంసాలి వాళ్ళు వేసుకుంటారు, పద్మశాలీలో కూడా 3-4 రకాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా వేసుకుంటారు. ఈ మధ్యలో అయితే ఇంక అందరు వేసుకుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇష్టం ఉందనుకో, నాలాంటి గురువుతోనికి వస్తావు, అయ్యా నాకు ఉపదేశం కావాలంటావు, మంత్రోపదేశం. సరే మంత్రోపదేశం కావాలి కాబట్టి
దానికి ఒక విధి విధానం చెప్పేసి యజ్ఞోపవీతం కూడా వేసి మంత్రం ఇచ్చి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని అడిగినా, ఎందుకోసం వేసుకున్నావు, ఎవరు వేసిండంటే పలానా గురువు వేసిండు. ఎందుకు వేసిండంటే ఈ మంత్రం ఇచ్చిండు, ఇది వేసుకున్నాం అన్నాడు, వేసుకున్నా అంతే. యజ్ఞోపవీతానికి ఉన్న సరళమైన అర్థము, క్లియర్ ఆఫ్ టైటిల్ ఏంటంటే చెప్పనా, మనిషి మనిషిలానే పుడతాడు, ఒక మనిషి ద్వారానే పుడతాడు, పుట్టించిన వాడు బ్రహ్మ. తనను పుట్టించిన వానికి ఎంత పవిత్రత ఉందో, ఎంత జ్ఞాన సంపద ఉందో, ఎంత పరమార్థ సిద్ధి ఉందో, తను పుట్టించినటువంటి మానవుడు కూడా అంతటి సిద్ధి రావాలని ఏర్పాటు చేసినటువంటి గొప్ప విధి అది యజ్ఞోపవీతం. దాని విలువ తెలుసుకొని దాని పద్ధతులు పాటించగలిగితే ఆ పుణ్యం మన ఈపున పడుతుంది. వేసుకుంటే ఊక తిరలాడుతుంటే రాదు. అర్థమైందా? ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. దాని నియమాలు పాటించాలి, దానికి సంబంధించిన పద్ధతులు పాటించాలి. నియమాలు వేరు, పద్ధతులు వేరు. నియమాలు పద్ధతులు ఒకటొకటి కాదు, మళ్ళా నియమాలు ఎప్పుడు పాటిస్తారు, పద్ధతులు ఎప్పుడు పాటిస్తారు, మళ్ళీ వేరు వేరు ఉన్నాయి, దానికి భేదాలు ఉన్నాయి. అవి పాటించగలిగి భగవంతుని మెప్పించగలిగితే చాలు, దానికి మనం విలువ ఇచ్చినట్లే. సరేనా? మీరు వేసుకోవాలనుకుంటే చెప్పండి, నేను వేస్తా. సరేనా? రైట్. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? దొరికింది. శుభం. సామాన్య మానవుడు ఒక నిమిషం. ఆయన ఓకే అన్నప్పుడు చెప్పండి. స్వామివారి కోటి కోటి ప్రణామములు. సామాన్య మానవుడు కామక్రోధాలను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? ఆహారంతో కానీ, భక్తితో కానీ, ధ్యానంతో కానీ ఏ విధంగా కంట్రోల్ చేసుకోగలడు? మామూలైతే సామాన్యంగా ఉంటాం, కానీ అనుకోకుండా ఏదైనా జరగంగానే కోపం వచ్చేస్తుంది. అది రాకుండా, ఆ జ్ఞానం అక్కడికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాకు సమాధానం ఇస్తారని. మైక్ దిగుతున్నాయి. మీ పేరు? మహేశ్వర్, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి. కామ క్రోధ లోభ మోహాది అరిషడ్ వర్గములను ఎలా జయించాలి? ఆహారం ద్వారా జయించవచ్చా, లేకపోతే ధ్యానాదుల ద్వారా జయించవచ్చా, ఇంకేదైనా పూజలు చేస్తే కంట్రోల్లోకి వస్తాయి అన్నది మీ సందేహం, అవునా? మన సనాతన ధర్మంలో 3 పద్ధతులు పెట్టినారు. 1 నిద్ర, 2 ఆహారం, 3 బ్రహ్మచర్యం. ఈ 3 కూడా మీరు చెప్పిన ఈ అరిషడ్ వర్గాలను జయించడానికి దోహదపడతాయి. నిద్ర వల్ల ఎట్లా జయించవచ్చు స్వామీజీ అని మీరు అనుకోవచ్చు. మనం నియమిత సమయం ప్రకారంగా నిద్రపోకపోతే మనసు చికాకుగా ఉంటుంది. చికాకు ఉండడం వల్ల ఏమవుతుంది? తొందరపాటు ఎక్కువైపోతుంది. చిరాకు వలన ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వలన అనరాని మాటలు అంటాం, ఓ దెబ్బ కొడతాం, కొట్టి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అక్కడ మోహం వస్తుంది. అంటే ఒక గుణము ప్రబలి అది స్థిట్ అయిందంటే దానికి తోడుగా అన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. అందుకే మనకు ధర్మంలో చెప్పిన సమయాన్ని అనుసరించి నిద్రపోవడం, లేట్ అయి పడుకోవడం కూడా మంచిది కాదు. తొందరగా పడుకొని తొందరగా లేవాలి. ఆ నిద్రని ఏ విధంగా పాటించుకోవాలి, ఏ విధంగా నిద్రించాలన్న విషయాన్ని కనుక మనం కరెక్ట్ పాటిస్తే ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 మన చేతిలో ఉంటాయి. తక్కువ నిద్రపోవడం కూడా మంచిది కాదు, ఎక్కువ నిద్రపోవడం కూడా మంచిది కాదు. పగటిపూట నిద్రపోకూడదు. పగటిపూట నిద్రపోతే తప్పకుండా కామం అధికంగా ప్రబలుతుంది. అనవసరమైన కోరికల యందు మనస్సు పరిగెడుతూ ఉంటుందన్నమాట పగటిపూట నిద్రించే వాళ్ళకు. నీవు ఈ అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నియమిత నిద్రను పాటించాలి. సెకండ్ పాయింట్ ఆహారం. సాధ్యమైనంత వరకు శాకాహారం తినాలి. అది సమయంతో కూడిన ఆహారం తినాలి. ఎంత తినాలో అంత మాత్రమే తినాలి. ఎక్కువ తినడం కూడా మంచిది కాదు, తక్కువ తినడం కూడా మంచిది కాదు. అర్థమవుతుందా? ఈ రెండింటి కన్నా ఈ 2 ఒక పూట పాటించినా పాటించకపోయినా సమయానికి బ్రహ్మచర్యం మాత్రం ప్రతి జీవుడు తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అంటే భార్యకు దూరంగా ఉండడం అని మాత్రం అనుకోకండి. అనవసరమైన సమయంలో, అనవసరమైన సందర్భంలో ఏ విధంగా కూడా పద్ధతి లేనటువంటి సమయ సందర్భాలను కాకుండా, పురుషుడు అనవసరంగా తొందరపడి తనను తాను మైమర్చిపోయి ఏదో చేసుకున్నాడు అనుకోండి, తద్వారా ఈ 6 వర్గాలు హై లెవెల్కి వెళ్ళిపోతాయి.
ఆయన మీద ఆధిపత్యం చూస్తాయి ఇంకా అవి మొత్తం. వాటి గ్రిప్పులోకి మానవుడు వెళ్ళిపోతాడు. ఇది కేవలం పురుషాత్మ ధర్మానికి బాగా వర్తిస్తుంది, మహిళలకు అది లేదు. ఎందుకోసం అంటే భూదేవి వాళ్ళకు వరం ఇచ్చింది స్త్రీలకు. శీల ధర్మం గురించి, శీల ధర్మ సూత్రాల గురించి మహిళలకు భూదేవి ఒక వరం ఇచ్చింది. ఆ వరసిద్ధిని అనుసరించి వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు కానీ ధర్మాలు కానీ లేవు. ఓన్లీ ఈ 6 వర్గాల పైన. కేవలం పురుషుడికి మాత్రం ఈ 6 వర్గాల పైన ఆధిపత్యం ఉన్నది. ఎలా? బ్రహ్మచర్య సిద్ధిని, బ్రహ్మచర్య దీక్షను కనుక అతిక్రమిస్తే వాటి యొక్క ఆధిపత్యంలోకి జీవుడు వెళ్ళిపోతాడు. పురుషుడు బ్రహ్మచర్య దీక్షను కరెక్ట్ పాటిస్తే ఆయన ఆధిపత్యంలో ఇవి ఉంటాయి. పగటిపూట ఏ పురుషుడైతే వీర్యాన్ని స్ఖలిస్తాడో 100 రెట్లు ఎచ్చుగా వాటి ఆధీనంలోకి పురుషుడు వెళ్ళిపోతాడు. రెండవది, ఏమన్నా పుణ్యవ్రతాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకున్నాం, ఆ రోజు ఆ ఊళ్ళో ఏదైనా జాతర జరిగింది, తిరణాలు జరిగినాయి, మన కులదేవతలు, మన ఇలవేల్పులవి, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినాం, ఇటువంటి దేవాలయాలకు వచ్చినాం, గురువుల దగ్గరకు వచ్చినాం, ఆ రోజు సాధ్యమైనంత వరకు శ్రద్ధగా, పవిత్రంగా, నిష్టగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆ పవిత్రతను, ఆ పుణ్యత్వాన్ని కనుక మనం చెడపాలని చూసామనుకోండి, బ్రతికినన్నాళ్ళు ఈ అరిషడ్ వర్గాల చెర నుండి నువ్వు విముక్తి పొందలేవు. అర్థమవుతుందా? 100% సాధ్యమైనంత వరకు సహధర్మచారిణితోనే సుఖపడు. అది కూడా ధర్మంలో చెప్పిన పద్ధతిగా. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో సంభోగం చేయకూడదు, ఎస్పెషల్లీ పగటి పూట. సూర్యగ్రహణ, చంద్రగ్రహణాది సమయాల్లో కూడా చేయకూడదు. మంచి మంచి పుణ్యతిథులు, పర్వదినాల్లో కూడా చేయకూడదు. ఈ చిన్న చిన్న విషయాలు పాటించుకోగలిగితే అవి ఆమెడ దూరం నుంచే నిన్ను తొంగి చూస్తాయి. పోదునా వద్దా, ఆయనను పట్టుకుందునా వద్దా. నువ్వు చెప్పిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడా మన నుండి లక్ష్మి దూరం అయిపోయి లక్ష్మి విహీనులు కావడానికి కారణం ఈ అరిషడ్ వర్గాలే. భగవత్ కళ, దైవ సిద్ధి. ఈరోజు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చారు మీరు. వాస్తవానికి జగత్ కళ్యాణకారిణి అయిన అమ్మవారు ప్రత్యక్ష వీక్షణతో మిమ్మల్ని ఆశీర్వదించి, ఆ తల్లి చరణదాసుడనైన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే దైవశక్తి, గురుశక్తి 2 మీ మీద ఉంటాయి ఆపాదమై. ఆ ఆపాదమైనటువంటి దైవశక్తికి మీరు ఏదో చేయకూడని పని చేశారనుకోండి, నీళ్ళలో పోసిన బూడిదిలాగా అయిపోతుంది. అర్థమవుతుందా? అందుకే ధర్మంలో చెప్పిన ప్రతి పద్ధతిని గురువులతోనే తెలుసుకొని పాటిస్తే మీరు చేసింది ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతుంది, ఫెయిల్యూర్ కాదు. మీరన్న 6 వర్గాల మీరు ఆధిపత్యం మీరు చేయాలనుకుంటే, అవి మీ జోలికి రాకుండా ఉండి మీ నుండి దూరంగా ఉండాలనుకుంటే, ఒకటి నిద్రను బాగా పాటించండి. 8 గంటలు పడుకోవాలి. ఎక్కువ పడుకోకూడదు, తక్కువ పడుకోకూడదు. నిద్రను పాటించండి సాధ్యమైనంత వరకు. రెండవది, ఆహారం విషయంలో బాగా ఇంట్రెస్ట్ పెట్టండి. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏమాత్రం జ్వరం వచ్చి దవాఖానలకు పోయినా డైట్ ఫాలో అవ్వండి, మంచి పుష్టికరమైన భోజనం చేయండి, మంచి ఆహారం తీసుకోండి, శక్తినిచ్చే ఆహారం తీసుకోండి అని చెప్తారు. పండ్లు తినమంటారు, పండ్ల రసాలు తాగమంటారు, ఆకుకూరలు తినమంటారు, కాయగూరలు తినమంటారు. కానీ భూమి పుట్టినప్పుడే మన ధర్మంలో చెప్పి ఉన్నారు భోజనం గురించి. ఇప్పుడు వీళ్ళేం గొప్పగా చెప్తలేరు, మనం దాని మూలకెట్టినాం కాబట్టి మనకు గుర్తు చేస్తున్నారు వాళ్ళు. ఈ 2 పాటించకపోతే బ్రహ్మచర్యం మాత్రం ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి, 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 పాటించాలి. గురువులకంత గ్రిప్పు, గురువులకంత పవర్, గురువులకంత స్టెబిలిటీ, స్టామినా ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాన్ని పాటిస్తారు కాబట్టి. మీకు మాకున్న తేడా అదొకటే. పశువులకు మీకు తేడా లేదు స్వామి. ఎవరని ఏమని అనుకోండి, దయచేసి ఏమని అనుకుంటే కూడా ఏమనుకోకండి. ఎందుకోసం అంటే తినే ఆహారం వల్లనే వస్తుంది కదా. ఏ ఆహారం తింటే మనం దాన్ని కంట్రోల్ ఉండదు. స్వామి 3 పూటల మాంసాహారం తిన్నవాడు కూడా అరిషడ్ వర్గాలను అధిగమించిండు కేవలం వీర్య ధర్మం వల్ల. దీన్ని కంట్రోల్ చేసుకొని దీన్ని పాటించిన వాడు బ్రహ్మజ్ఞాని. 365 రోజులు పుట్టినప్పటి నుంచి తిన్నది ఎంత పవిత్రమో, దాని అనుగుణంగా తయారయ్యేటటువంటి ఈ బ్రహ్మార్థ సిద్ధి ఎంత గొప్పదో, దాన్ని కరెక్ట్ వాడిన వాడు, దాన్ని కరెక్ట్ ఒడిసి పట్టిన వాడు కూడా బ్రహ్మజ్ఞానితో సమానం. ఈ కాలం
మీరందరు డబ్బు కొరకు, పనుల కొరకు అప్పులై, రోగాలు వచ్చి, ఇంట్లో చికాకులు, భార్యతోనో గొడవలు, సమాజంలో గొడవలు, ఇవల్ల ఎట్లకెళ్ళి వస్తున్నాయి అనుకున్నారు? బ్రహ్మ వాక్తైర్క్య మూలమైనటువంటి వీర్యం ఏదో మార్కెట్లో దొరికేది కాదు స్వామి అది. ఎన్ని ఓషధులు, ఎన్ని జీవ చైతన్య శక్తులు నీలో నిబిడీకృతం అయిపోతే ఒక్క ధాతువు శక్తి తయారవుతుంది, ఒక్క కణం తయారవుతుంది. అంత ఈజీగా మీరు వృధా చేసుకుంటే క్షణికమైన సుఖం అదేం పెద్దది కానే కదా అది. ఒక గంట సేపు సినిమా చూసినాం అప్ప, 2 గంటల సినిమా చూసినాం ఆనందం పొందినాం అనేది లేనే లేదాడ. అర్థమవుతుందా? ఈ హరిషడ్ వర్గాలే కాదు, భగవంతుని తాలూకు మీరు ఏ పుణ్యం సంపాదించాలన్నా ఈ 3 కంపల్సరీ పాటించాలి. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. ఈ 3 కరెక్ట్ పాటించిన వాళ్ళు జితేంద్రియులు. హరిషడ్ వర్గాల మాట పక్కకెట్టు, ఇంద్రియాల యందు నిగ్రహం ఉండి వాటి పట్టును సాధించి జితేంద్రియుడు అవ్వడం ఖాయం. అది యోగులకే సాధ్యం కాదు, మీరు సంసారికులు మీకు సాధ్యమవుతుంది. ఎటువంటి ఆహారం తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఎంత తినాలి, నిద్ర కూడా ఎంత టైం పోవాలి, ఎక్కడెక్కడ పోవాలి, ఎక్కడెక్కడ పోకూడదు, ఏ సమయంలో పడుకోవాలి, ఏ సమయంలో పడుకోకూడదు, ఏ దిశకు నెత్తి పెట్టి పడుకోవాలి, ఎక్కడ కాలు చేయాలి, ఎక్కడ నెత్తి చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా, నువ్వు అడిగిన ప్రశ్నకు వీడియో మాధ్యమంగా అందరు నేను ఒక రిక్వెస్ట్ అడుగుతా. ఎంతమంది వీడియో చూసినా అంతమందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పెళ్ళైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఏం పెద్ద లాభం లేదు. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో, ఇంకా పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతోటి కలికాలం చల్లగా వర్ధిల్లాలనుకునే వాళ్ళు తప్పకుండా అమ్మవారి పీఠానికి వస్తే ఏంటి బ్రహ్మచర్యము, వీర్యధర్మానికి ఉన్నటువంటి మూలం ఏంది, ఎలా పాటించాలి, దాన్ని ఎలా అతిక్రమించాలి, ఎలా అధిగమించాలన్న విషయాన్ని గురువుల చెంతకు వచ్చి తెలుసుకొని పాటించండి. అదొక్కదాంతోనే సృష్టి రహస్యం ఉంది. ఏమంటారు చెప్పాలి నా పెద్దలు, రసాన్ని కట్టివేస్తే గాని స్వర్ణం కానట్టు, ఆ రసమును కట్టివేసిన వాడు అమరేంద్ర పదవిని పొందవచ్చు. సుఖం కావాలంటే విద్య ఇడవాలి, విద్య కావాలంటే సుఖం ఇడవాలి. మా గురువులు మాకు చెప్తారు ఈ మాట. ఏమంటారు తెలుసా, నీకు విద్య కావాలనే సుఖం కావాలని అడుగుతారు. సుఖం కావాలన్నామనుకో తెచ్చిన దిండు సంకలు పెట్టుకొని ఇంటికో అంటారు. విద్య కావాలన్నారనుకో సుఖం ఆమెడ దూరంలో పోయి అక్కడ మెడబట్టి దొబ్బిరా అంటారు. సుఖం అంటే ఏందనుకున్నావు? తిండి నిద్ర సుఖం కాదు. సుఖం అంటే ఇదే సుఖం. అర్థమవుతుందా? సమాధానం ఆయన నీకు కాలేదా? భాషా ఛందస్సు ప్రకారంగా మైక్ ఇవ్వండి స్వామి, అదే నిద్ర మైక్ దగ్గర పెట్టుకోండి. నిద్ర 8 గంటలు చెప్పింది స్వామి. ఎంత ఆహారం తీసుకోవాలి? ఆహారం విషయంలో రోజుకు 3 పూటలు పుష్టిగా తినండి. మాకు త్రికాల సంధ్యలు ఉంటాయి. మేము త్రికాల సంధ్యలు భగవంతునికి మంత్రాలతోటి జపతపాలతోటి అవిసులు ఇస్తుంటాం, భోక్తవ్యం పెడుతుంటాం. 3 పూటల భగవంతుని కూడా నివేదన పెట్టే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఉపచారాలతోటి, సంస్కారాలతోటి, పద్ధతులతోటి, హోమ ధూపాదులతోటి కూడా ఉపచారాలు ఇచ్చి అవిసులు ఇస్తాం. అట్ ద సేమ్ మీకు కూడా 3 పూటలు భోక్తవ్యం కావాలి. 3 పూటలు భోక్తవ్యం కావాలన్నప్పుడు ఎంత క్వాంటిటీ అంటే ఎంత పరిణామంతోనే మీరు తినాలన్నది మీ సందేహం. అవునా? అవును సార్. ఈ చేతికి ఎన్నేళ్ళు ఉన్నాయి? 5. ఈ చేతికి 5 ఏళ్ళు, ఈ చేతికి 5. కింద కాళ్ళకి ఎన్నేళ్ళు ఉన్నాయి? అవి కూడా 5, 5, 10. అవి 10 ఇవి 10 ఎన్ని? 20. 20 ముద్దలు తినాలంటారు చూడు 3 పూటలు. ఎంచుకొని ప్రతి ఒక్కరు 20 ముద్దలు తినండి. పుష్టికరమైన శక్తి వస్తుంది. ఇంకెక్క కూడా తినొచ్చు, నేను కాదను. ఒక ప్రమాణం నీకు కావాలనుకుంటే కరెక్ట్ చెప్పండి. 20 ముద్దలు తింటారా? ఎక్కువ తింటాం స్వామి, చాలా ఎక్కువ తింటాం. 20 ముద్దల కంటే ఎక్కువ తింటావా? ఎక్కువనే తింటాం స్వామి. 20 ముద్దలు తినేటోళ్ళు ఉంటారు ఇప్పుడు. 20 ముద్దలు తింటారా? ఉన్నారు స్వామి. ఏ మాత్రం పెట్టి 20 ముద్దలు తినరు. ఈ కాలం మనుషులు తినరు. యుగమునకు ప్రమాణాలు ఉన్నాయి. వినండి, యుగమునకు ప్రమాణాలు ఉన్నాయి. ఈ యుగంలో, ఈ కాలంలో మానవుడు, వినండి, ఈ యుగంలో, ఈ కాలంలో మానవుడు
తన మూరతోన తను కొలుచుకుంటే 3 మూరల సగం ఉంటాడు. ఆడు పొడుగా నుండని పొట్టిగా నుండని తన మూరతోన తను కొలుచుకుంటే 3 మూరల సగం ఉంటాడు. అలాగే ధర్మంలో ప్రతి ఒక్కటి మన శరీరం మీదనే మనకు ఆనవాళ్ళు ఇచ్చింది. దానికి అనుగుణంగానే మనకి 20 వేళ్ళు ఉన్నట్టనే కాళ్ళకు చేతులకు కలిపి పూటకు 20 ముద్దలు తినాలి స్వామి. 20 ముద్దలు తింటే నీళ్ళు ఎన్ని తాగాలని ఉంటుంది పర్సన్. స్వామి నీళ్ళు ఎన్ని తాగాలి? 5 గ్లాసుల నీళ్ళు తాగాలి. తిన్న వెంబడే నీళ్లు తాగకుండా ఉండడం అనేది వినండి, తిన్న వెంబడే నీళ్లు తాగకూడదు, కాసేపు ఆగి తాగాలన్నది ఆయుర్వేదం ప్రకారంగా పాకశాస్త్రం ప్రకారంగా చెప్పి ఉన్నమాటనే. కానీ అందరికీ తగదది. యవ్వనంతో ఉండి బాగా కండలు తీరిన యోధులకు మంచి దిట్టంగా ఉన్న వాళ్ళకు సరిపోతుంది అది. మీలాంటి వాళ్ళకి తగదండి. కుతికే పడితే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వయసు మళ్ళినోళ్లకు, చిన్నపిల్లలకు, గర్భస్థంగా ఉన్నటువంటి మహిళలకు అది శాత కాదు. కడుపుతో ఉన్న ఆడపిల్లలకు శాత కాదు అది. ఏ ముద్దకు అంతో నీళ్ళు దాతేనే ముద్ద లోపల దిగుతుంది. మరి కొంతమందికి శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయనుకోండి, ఆడికి ముద్ద వనికైనా ఆయాసం అయిపోతుంది. నీళ్ళు తాకుంటే ఎట్లాగా సరం పడి చస్తాడు కదా. బాగా ఆరోగ్యంగా ఉన్నాం, బలవంతంగా ఉన్నామంటే భోజనం అంతా అయిపోయిన తర్వాత గిన్నె చెంబు అంతా కడిగి బోర్లేసి చేతికి ఇట్లా మంచి ఒట్టిగా తుడుచుకొని అని తాగేసేసి ఇంకా ఆ పూటకి అంతా అయిపోయింటది. ఇంకా అర్థమవుతుందా? ఎంత తినాలి, ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగినా చెప్పినా కదా, ఏ సమయాల్లో తినాలి చెప్పినా కదా. 3 పూటలు తినమన్నా. 3 పూటలు సుష్టిగా తినండి, ఏం తప్పు లేదు. ఈ ప్రకృతికి నియమం ఉన్నట్లనే మన శరీరానికి కూడా ఒక నియమం ఉంది. చెప్పనా? పవిత్రమైంది, తినవలసినది ఎంత తినాలో అంత తినగలిగితే శరీరం ఎన్నటికీ దాన్ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి అరగిచ్చి నీ శరీరానికి ఎంత అవసరం అంత మోతాదు శక్తినిచ్చి ఎంత విసర్జించాలంత బయటికి పంపించడంలో రెడీగా ఉంటది. కానీ మనం దాన్ని పట్టించుకోము. ఎంత తినాలో అంత తినము, ఏ టైంకి తినాలో ఆ టైంకి తినము, ఏం తినాలో అవి తినము, అనవసరమైన తింటాం కాబట్టి మిషన్ కొంచెం డౌన్ అయిపోతుంది. అరే నేను లేపలేను రా, సెల్ఫ్ ఎత్తలేను అని అట్లే బలవంతంగా తిప్పేస్తుంది. తిప్పి దాని పని కాదు. ఏం చేస్తావు? వేసినావు, కడుపులోకి వేసినావు, ఎట్లా చేయాలా? సెల్ఫ్ ఇంక అట్లే గట్టిగా ఇంజన్ వర్క్ చేసి ఇంక అరిగిస్తుంది. ఇంక అక్కడిక్కడ కొన్ని తిప్పలు అయితే అవుతాయి. అర్థమవుతుందా? శుభం. ఇంకెవరేమైనా అడుగుతారా? అయితే ఏ ముద్రలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం? ముద్రలు కూడా కావాలా? చెప్పండి స్వామి. ముద్రలు కూడా కావాలా? శుభం. ముద్రలు అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో అందరికి ఆమోదయోగ్యమైనవి కావు. ముద్రా విషయంలో మనకు ముద్రల గురించి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, యోగాలో కానీ మిగతా శాస్త్రాల్లో. సంసారికులు అన్ని ముద్రలు వేయడం అన్ని విషయాల్లో మంచిది కాదు. ముఖ్యంగా కనిపించటి పిల్లలకు ముద్రలతో పని లేదు, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క గ్రంథి భేదనం చేస్తుంది, ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది ముద్రలు. అందుకే కనిపించే పిల్లలు, చిన్న పిల్లలు ముద్రలు వేయకూడదు. అందరికీ పనికొచ్చే ముద్ర, చిన్న పిల్లలకు, పెద్ద మనుషులకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు, అందరికీ, ఒకరికని కాదు అందరికీ పనికొచ్చే ముద్ర ఒకటి ఉన్నది. అన్ని సమయాల్లో అందరూ వేసే ముద్ర. పూజల్లో కానీ, భోజనం చేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, పిల్లలు రాసేటప్పుడు ఎడమ చేత నా ముద్ర వేసుకొని కుడి చేతను రాయొచ్చు. కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎడమ చేత ముద్ర వేసుకొని కూర్చోవచ్చు. ఫోన్ ఒత్తుతున్నప్పుడు ఎడమ చేతలో ఆ ముద్ర వేసుకొని కూర్చోవచ్చు. దాన్ని ప్రాణముద్ర అన్నారు, సర్వ సమృద్ధిక ముద్ర అన్నారు, సర్వ ఇచ్ఛాపూర్తి ముద్ర కూడా అన్నారు. అది కేవలం కొన్ని యోగ ప్రమాణాల్లో కొంతమంది యోగులు మాత్రమే దాన్ని దర్శించారు. మీకు లిఖితంగా గ్రంథస్థంలో అంతంత మాత్రమే దొరుకుతుంది, అన్ని చోట్ల దొరకదు. ఆ ముద్రని నేను చూపిస్తాను. నేను ఇదే ముద్ర ఫాలో అయితే ఎక్కువ ఏ ముద్ర లేయను. 4 వేళ్ళు సందు లేనట్ట బాగా చక్కగా నిటారుగా చేసి పెట్టాలి. 4 వేళ్ళు. ఈ బొటన వేలు ఉంది కదా, ఈ అనామిక వేల మధ్య భాగంలో ఇలా టచ్ చేయాల. ఏళ్ళు లేవకూడదు స్వామి. చూడండి, ఇగో గ్యాప్ రానియకూడదు. ఇట్లా వచ్చిన తర్వాత ఈ బొటన వేలుని ఇలా వేయాల మధ్య భాగంలో. ఇది సర్వ సమృద్ధికర ముద్ర, అన్నిటికి వస్తుంది.
యజ్ఞంలో కూర్చున్నప్పుడు వేయొచ్చు, అర్చన చేసేటప్పుడు వేయొచ్చు, పూజ చేసేటప్పుడు వేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన చక్రాసు ఉంటాయి కదా, చక్రాసు లోపల అంతర్ముఖమైనటువంటి శక్తులు, బహిర్ముఖంగా విడుదలయ్యే శక్తులు రెండు కూడా కలిసిపోయి జీవుడికి ధారణ శక్తి వస్తుంది. అది చాలా మందికి ధారణ శక్తి లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కుండలిని యాక్టివేట్ చేయాలి, కుండలిని జాగృతం చేయాలని ప్రాకులు ఆడుతుంటారు, కానీ ధారణ లేనిది కుండలి యాక్టివేట్ కాదు. ఫస్ట్ ధారణ కావాలా. కుండ గట్టి ఉంటేనే నీళ్ళు నింపుతాం కదా, కుండ గట్టి ఉంటే నీళ్ళు నింపుతాం. కుండ చిల్లుబడి ఉంటే నీళ్ళు నింపుతామా? ధారణ అంటే కుండ లాంటిది. కుండలిని అంటే దాన్ని యాక్టివేట్ చేసేది. కుండ గట్టి ఉంటేనే అది యాక్టివేట్ అవుతుంది, కానీ కుండ లేనప్పుడు యాక్టివేట్ అవుతుందా? అట్లా ఈ ముద్ర వలన ప్రతి ఒక్కరికి ధారణ శక్తి వస్తుంది. అర్థమవుతుందా? శుభం. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? బుచ్చిరెడ్డి గారు మీరు అడుగుతారా ఏదైనా క్వశ్చన్? స్వామి, నడుము నొప్పికి ఏమైనా చెప్పగలరా? ఆమె నాట్ డాక్టర్. స్వామీజీ ఒక నిమిషం. స్వామీజీ నమస్కారాలు. స్వామీజీ పాదాభివందనాలు. నా పేరు మేకల ఏడుకొండలు, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. కుల దేవతల గురించి అడుగుతున్నాను. కుల పెద్దగా ఉన్నాను నేను. అమ్మవార్లని పెద్దమ్మ, ఈదమ్మ, ముత్యాలమ్మ. కుల పెద్దగా నేను నా ధర్మం ఏ విధంగా ప్రవర్తించాలని గురువు గారిని అడుగుతున్నాను. అదే నా సందేహం. ఓకే. కులదేవతల గురించి ఎలా నడుచుకోవాలి, ఎలా కుల పెద్దగా. పూజించుకోవాలి, ఎలా వ్యవహరించాలన్నది మీ సందేహమా? నా సందేహం. సరే, మనకు పెద్దలు వాస్తవం చెప్పాలంటే వేదాంత సిద్ధాంతాల కన్నా పెద్దలు ఇచ్చిన ఆచారం చాలా మంచిది. అవును. నేను ఈ మధ్యలో బాగా రీసెర్చ్ చేస్తున్నా. శాస్త్రంలో చెప్పిన పద్ధతిని మా పెద్దలు చేసిన ఆచారంతో కలుపుతా. కలిపినప్పుడు ప్రమాణానికి ఏది నిలబడుతుంది, ప్రామాణికంగా ఏది అతుకుతుందన్నదాన్ని చూస్తాను నేను బాగా. తరతరాలుగా మనకు పెద్దలు ఏ ఆచార కట్టుబాట్లు ఇచ్చారో వాటిని కరెక్ట్గా సక్రమంగా పాటించగలగాలి. అది ఫస్ట్ నియమం. రెండవది, ఏ తల్లినైతే నువ్వు ఉపాసిస్తున్నావో, పూజిస్తున్నావో, ఆరాధిస్తున్నావో ఆ దేవత తాలూకు గురువులు ఎవరైతే ఉంటారో, నిష్ణాతులు, ఆరితేరిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పెద్ద మనుషులకి ఇట్లా చేయమన్నారు, చేస్తున్నాం. మా పెద్దలకి ఇట్లా పూజ చేయమన్నారు, గిట్లా బలి ఇయ్యమన్నారు, యాటను కోయమన్నారు, కోడిని కోయమన్నారు, గీ టైంలో చేయమన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉంటది. ప్రతి సంవత్సరం చేస్తాం. బోనాల పండుగ ఆషాఢ మాసంలో ఇక్కడ చేస్తాము. అవును. కొన్ని ప్రాంతాల్లో జ్యేష్ఠ మాసంలో బోనాల పండుగ చేస్తారు. కొందరు శ్రావణ మాసంలో కూడా బోనాల పండుగ చేస్తారు. అట్లా కొందరు యాటను కోస్తారు, కొందరు కోడిని కోస్తారు, కొందరు పొట్టేళ్ళను కోస్తారు, కొందరు పోతును కూడా కొడతారు. కోసం అట్లాగే మా పద్ధతులు గివి. అయితే ఒకవేళ వాళ్ళు చేసింది వాస్తవమేనా, అలాగే చేయాలనా, శాస్త్రములు ఇంకేమైనా ఉన్నదా, ఆ పద్ధతి ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని అవును. ఇక్కడ ఆచార్యులు చెప్పింది, అక్కడ పెద్దలు చెప్పింది రెండు కలుపుకొని చేయడం చాలా మంచిది. మోటుగా ఒంటెద్దు పోకడ పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, గిడ పేరపళ్ళు అని ఉంటది. మొన్న గజలమో గుడి కట్టిండ్రు కొత్తగా కదా, మీరు వచ్చారా? వీడియో చూసారా? గుడి కట్టిన తర్వాత ఆడ ఒక చిన్న ప్రాబ్లం చేస్తారు వాళ్ళు. అంటే పెద్దల తాతల కానుంటి ఎట్లుందో అదే పద్ధతికి చేసినప్పటికీ చిన్న మిస్టేక్ చేసిండ్రు. ఏంటి, తాతల కానుంటి పెట్టుకున్న విగ్రహాలు వేరు, వీళ్ళు శిలా విగ్రహాలు చేసుకొచ్చి పెట్టారు. అవును. మన ధర్మంలో శిలా విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి నియమాలు, ఆ పద్ధతులు, ఆ ప్రతిష్టకు సంబంధించిన నిబంధనలు చాలా క్లియర్ ఉన్నాయి. తాతలు శిలా విగ్రహం పెట్టలేదు కదా, వేరే విగ్రహాలు ఉంటే దానికి సంబంధించిన తంతులు వాళ్ళు చేశారు. వీళ్ళు కొత్తగా శిలా విగ్రహం ప్రతిష్ట చేసినప్పుడు శిలా విగ్రహాన్ని ఎలా శుద్ధి అవుతుంది, ఎలా ప్రతిష్ట చేయబడుతుంది, అవెల్లా చేసిన తర్వాత పెద్దల ఆచారాలతో పూజలు చేసేది ఉండే. వీళ్ళు అట్లా ఏం చేయకుండా ఒక మోడుగా పెట్టేసిండ్రు. అవును సార్. అది చాలా ఇబ్బంది అయిపోయింది. నేనేమంటున్నా అంటే, ఉన్నది ఉన్నట్లు నీ ఇంప్లిమెంట్ చేయగలిగితే నో ప్రాబ్లం. అవును. మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న విషయాలను బట్టి అవి కొంత దీంట్లో యాడ్ చేయాలని చూస్తే కొంత మిస్గైడ్ అవుతుంది. అవును. పరస్పర భేదాలు వస్తాయి. పెద్దలు చేసిన పద్ధతిని పాటించి చేయాలి. అందులో కూడా ఇప్పుడు శివభక్తులు ఉన్నారు, శివలింగం ఎట్లా పూజ చేయాలో శివభక్తులను, శివ పూజారులని, శైవులను పోయి తెలుసుకోవాలి, శివ పండితులని. అవును.
అమ్మవారికి సంబంధించి అమ్మవారి పూజారులను అమ్మవారికి సంబంధించిన గురువులను అడిగి తెలుసుకోవాలి. అది అందరికీ పనికొచ్చేది. ఒంటెద్దు పోకూడదు పోకుర్రి, మంచిది కాదు. సరేనా? రైట్ అనుకుంటారు వీడియో సృష్టిలు అంతా. ఓం తల్లి జగన్మాత సద్గురుదేవ. ఇవి సంవత్సరము కార్తీక పునమని కార్తీక మాసం వస్తుంది. ఇప్పుడు ఈ అమాసం మొదలు పెట్టుకొని మధ్యన ఒక పుణ్యం పోయి మళ్ళీ అమాసం వస్తుంది దాకా హరినామ కీర్తన చేయమంటారు పుల్లులా. ఆ కార్తీకం ఎవరికి ఎక్కుతుంది? ఆ భజన అన్ని దినాలు నిద్ర కాసింది అవి చేసింది ఎవరికి ఎక్కుతుంది? ఏం ఫలితం ఏలాగా చేయాలి? అది మీ సందేహమా? సరే అయ్యా మీ పేరు? రామచంద్రయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? మిర్జిల్ మండలం మున్ననూరు. నా పేరు రామచంద్రయ్య. సంతోషం. కార్తీక మాసంలో ప్రతి దేవాలయంలో హరినామ సంకీర్తన చేయమని చెప్తారు పెద్దలు. చేస్తే ఏ దేవునికి చెందుతుంది, చేస్తే ఏ దేవుడు దాన్ని స్వీకరిస్తాడు అన్నది మీ సందేహమా? కార్తీక మాసం రేపు అమావాస్య తెల్లారి వచ్చే పాడ్యమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య తెల్లారి పాడ్యం వరకు కార్తీక మాసం అయిపోతుంది. ఒక నెల ఉంటది. ఈ కార్తీక మాసంలో హరినామ సంకీర్తన చేయడం అనేది చాలా మంచిది. 7 తరాల పుణ్యం గడిస్తుంది. 7 తరాలకు సంబంధించిన పుణ్యము ఇట్లా కట్టగట్టి బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు అవుతుంది హరినామ సంకీర్తన చేస్తే. హరినామ సంకీర్తనం వలన మనకు ఏం ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి నారదుడు సప్త ఋషులకు చెప్పిండు. ఋషులిచ్చిందే ఈ వేద జ్ఞానం, ఈ మంత్రాలు, ఈ తంత్రాలు, యంత్రాలు అని ఋషులే మనకి ఇచ్చిండ్రు. ఒకానొక సందర్భంలో సప్త ఋషులతోనికి నారదుడు వస్తాడు. ఏమయ్యా ఇన్ని దర్శనాలు చేసిండ్రు కదా, ఇన్ని వేదాలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని యంత్రాలు, ఇన్ని ఇచ్చిండ్రు సమాజానికి, కానీ శీఘ్రమే భగవంతుడు కన్నెత్తి చూసేటటువంటిది ఏదైనా చేసిండ్రా అని అడుగుతాడు. అదెట్లా నారదా? మా మంత్రాల కన్నా గొప్పది ఉందే, మా వేదాల కన్నా గొప్పది ఉందే, మా తపస్సు కన్నా గొప్పది ఉందే, ఏందని అంటాడు. హరినామ స్మరణను మించినటువంటి మంత్రము, యంత్రము, యోగము ఏది జగతిలో లేదు కదా అని ఒక మాట అంటాడు. చాలా పుణ్యఫలదాయకమైనది హరినామం. ఈ కార్తీక మాసం ఏంటంటే శివకేశవులకు ఇద్దరు కూడా ప్రమాణం ఇచ్చింది. కార్తీక మాసం శివనామస్మరణ, హరినామస్మరణ రెండు కలిపి చేయాల. శివకేశవులను ఇద్దరిని కలిపి కొలిసేటటువంటి మాసమే ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివకేశవులను కొలిచిన, పిలిచిన, ధ్యానించిన, జపించిన, తపించిన, వారి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకున్న, దీపం వెలిగించుకున్నా కూడా అక్షయ సమానమైనటువంటి పుణ్యం వస్తుందని చెప్పేసి ఎన్నో ధర్మశాస్త్రాలు చెప్పినాయి మనకు. అది ఏ దేవాలయంలో చేయాలని కాదు, మళ్ళా నువ్వు ఎల్లమ్మ, పోలమ్మ, మశమ్మ, మారమ్మ గుళ్ళె గుడి చెయ్యి. శివకేశవుల నామాలే పలకాలని ఏం లేదు. ఏ దేవతా నామమన్నా నువ్వు భజించవచ్చు, కీర్తించవచ్చు. ప్రమాణం ఏంటంటే మన శాస్త్రం, మన ధర్మంలో ఏం చెప్తారంటే ప్రతిదానికి ఒక సూత్రం అనేది పెట్టిండ్రు మన వాళ్ళు. ఎందుకో ఈ నెలంతా కూడా ప్రకృతి నుంచి వాళ్ళ కేంద్రకంగా వచ్చేటటువంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. వాళ్ళ తాలూకు నుంచి వచ్చేటటువంటి దైవ కళలు ప్రకృతిలో కనిపిస్తాయి. కాబట్టి ఈ ఇద్దరికి సంబంధించిన పూజలు చేయండి అంటారు మోటుగా. ఇప్పుడు పలానా రోజు పలానా పూజ చేయరి, పలానా రోజు పలానా ఇది చేయరని ఎట్లా చెప్తారు మనకు? ఆ దివ్య శక్తులు ప్రకృతిలో కలుస్తాయి వాళ్ళకు. అట్లా కనిపించినప్పుడు గీళ్ళ పూజలు చేసుకోండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పిండ్రు. అట్లా ఈ కార్తీక మాసంలో శివనామస్మరణ, నారాయణ నామస్మరణ చేయడం మంచిది. మీరు చేస్తున్నారా? ఎన్నేళ్ళ సంధి చేస్తున్నారు? చాలా ఏళ్ళ సంధి చేస్తారు కానీ నేను 2-3 సంవత్సరాలు అయితే నేను అందులో కూర్చొనికి ఓకే లేక పక్క విస్తుంది. చాలా ధీరాలు తీస్తారు. ఎవరన్నా ఇంటికాడ ఉండి రా ఇవాళ నువ్వు వచ్చినా కానీ అంటే పోతాంగా 1-2 పాటలు ఇంకా వచ్చిన కాడికి పాడతాను. మోటు పాటలు పుస్తకం తీసింది పాట వెళ్ళి వస్తా కానీ ఇప్పుడు వచ్చింది అంటే పానం తింటారు. ఇంకా వాళ్ళు పిలిచి రండి, పోకపోతే బాధ పెట్టుకుంటారు అని చెప్పిపోతా. వాళ్ళు ఇల్లు అన్నాడు ఎవరు చేయన్నాడు గుళ్ళే చేస్తారు. ఎవరన్నా చేస్తేనే ఇళ్ళ కాడ చేసి మళ్ళీ గుడికాడికి వచ్చి గుడికాడ నుంచి ఇళ్ళ కాడికి వచ్చి చేస్తారు. చాలా ఏళ్ళ సంది చేస్తారు. అయితే నేను ఇప్పుడు ఏమని కూడా ఏంది అన్నట్లు నాకు ఒమ్మక నాకు కాళ్ళు బాగలేక పక్క విస్తుంది.
ఇంక పోతలే 3-4 ఏళ్ళు అవుతుంది నేను ఒక సరే ఇప్పుడు ఏమైందంటే చాలా మంది ఇప్పుడు గురువులతానికి పోయి మంత్రాలు తీసుకుంటారు. కానీ కలియుగానికి ఒక శాపం ఉంది. ఈ కలియుగంలో ఏ మంత్రతంత్రాలు కానీ జపతపాదులు కానీ హోమాదులు కానీ ఏవే కానీ అంత తొందరగా అవ్వవు. వాటి రిజల్ట్ బయటికి రాదు జల్దీ. పుణ్యం ఉంటది, ఫలితం మన మీద ప్రభావం చూపదు తొందరగా. అట్లయితే బ్రహ్మదేవునికి ఒక చిన్న సందేహం పడింది. సృష్టికర్త కదా, అతను మనల్ని అతనే పుట్టించిండు కదా, ఎట్లా కలియుగంలో ఉన్న మానవులు తరిస్తారని చెప్పేసి నామ సంకీర్తనంతోన తొందరగా తరిస్తాడని చెప్పేసి వరం ఇచ్చిండు. ఎవరైతే నామ సంకీర్తన చేస్తారో వాళ్ళు తొందరగా ముక్తిని పొందుతారు. మంత్రాలతోటి జల్దీ రాదు శక్తి, భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల జల్దీ పావనం అయిపోతారు అన్నమాట. ఇది కలియుగంకు ఉన్నటువంటి శాపం. కాకపోతే ఏం చేస్తారు, చాలా మంది తొందరగా మంత్రాలు జపం చేద్దామని పోతుంటారు. గురువులతో మంత్రాలు తీసుకొని జపం చేసుకొని దాన్ని సిద్ధి పొందుదాం అనుకుంటారు. అంత తొందరగా మంత్రసిద్ధి కాదు ఈ కలియుగంలో. ఎందుకోసం కాదంటే కలియుగంలో మానవునికి మనసు నిశ్చలంగా ఉంటలేదంట. మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటేనే మంత్రాలు ఫలిస్తాయి. మనసు నిశ్చలంగా లేనంత వరకు మంత్రాలు ఫలించవు. అందుకే నామస్మరణ చేయండి, నారాయణ నారాయణ, లేకపోతే గోవింద గోవింద, నమశివాయ నమశివాయ, హరే కృష్ణ హరే రామ, ఏదో ఒక నామం, లేకపోతే అమ్మవారి జై దుర్గా జై భవానీ నామం. పేరును పలికినంత వచ్చినన్ని వైబ్రేషన్స్, పేరును తలవగా వచ్చినటువంటి సిద్ధి మంత్రాలతో అంత తొందరగా ఈ కలియుగంలో రాదు. అర్థమైనా? రైట్. ఇంకెవరన్నా వేరొకరు ఇంకొకటి సార్, అడుగుతా. భోగి పండుగ అంట అని చెప్పి ఇవాళ భోగి పండుగ చేసి పూజిస్తారు. ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు ఈ టుపాకులు ఎందుకు కొడతారు? ఏదైనా ఊళ్ళోకి వస్తే బెరిపోనికైనా, లేకపోతే మరి ఏం పండుగ? భోగి పండుగ చేస్తారు, ఇవాళ చేస్తారు కదా, దీపాలు ముట్టిస్తారు, టుపాకులు కొడతారు, భోగి పండుగ పటాకులు కాల్స్తారు. బాణసంచలా ఈ టపాకాయలు ఎందుకు పేలుస్తారంటావా? ఎందుకు పేలుస్తారు? ఇవే ఈ టపాకాయలు పేల్చడానికే దీపాలంటే రెండు కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారంగా నరకాసురుడు చనిపోయినందుకు దీపాలు వెలిగించుకొని ఆనందన టపాకాయలు వెలుస్తారన్నది ఒకటి కథనం అందరికి తెలిసిందే. కానీ నరకాసురుడు పుట్టకన్నా ముందు, నరకాసురుడు చంపుకన్నా ముందు దీపావళి లేదా, టపాకాయలు వేల్చలేరా, దీపాలు వెలిగించలేరా, అప్పుడు లక్ష్మి లేదా, లక్ష్మి పూజలు లేవా అన్నది ప్రశ్న. ఏమండి బుచ్చిరెడ్డి గారు, ఇప్పుడు ఇది లక్ష్మీ పూజలు అంటారు చాలా మంది. దీపావళి అంటే లక్ష్మీ పూజలు. మళ్ళీ నరకాసురుడు చచ్చిపోయినప్పటి నుంచి వాళ్ళు వచ్చినాయి అనుకుంటే అంతకుముందు లక్ష్మి లేదా, లక్ష్మీ పూజలు లేవా అన్నది కూడా ప్రశ్న. అంతకుముందు కూడా ఈ పూజలు ఉండే. ఈ దీపావళి అమావాస, ఈ యొక్క ధనత్రయోదశి, నరక చతుర్దశి అని చెప్పేసి నడమంతలు పెట్టారు. ఈ చతుర్దశి ఉంది, ఈ ధనత్రయోదశి ఉంది, ఈ దీపావళి ఉంది, ఈ అమావాస ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు లక్ష్మీ పూజలు చేసిండ్రు. ప్రమాణం ఏంటంటే ఇప్పుడు సడన్ గా మన కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చేసరికి కేసీఆర్ ని మనం బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ఇందిరమ్మ ఎప్పుడో మనకి ఇండ్లు ఇచ్చింది, గుర్తుంది. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి తెలిసిడా? మాకు ఉన్నాయి కదా. ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్ల స్కీమ్ నే కొంత మార్చి కేసీఆర్ మనకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. అట్లాగే నరక చతుర్దశి కన్నా ముందు ఆ చతుర్దశికి వేరే పేరుండే. ధనత్రయోదశి, ఈ చతుర్దశి, దీపావళి, అమావాస్య, లక్ష్మీ పూజలు అన్నీ ఉన్నాయి. ఎట్లయితే నిన్న మొన్న జరిగిన ఈ నరకాసుర వధను దృష్టిలో పెట్టుకొని దాని ప్రమాణంగా శాస్త్రంలో కథనం చెప్పారు. ఇది అందరికి ఇప్పుడు అర్థమయ్యే విషయం తొందరగా. ఏంది, నరకాసురుడిని కృష్ణుడు సత్యభామ పోయి చంపుతారు, ఆయనను చంపినందుకు ఆనందంగా అందరూ బాణసంచాలు వేల్చి దీపాలు వెలిగించుకొని ఆనందంతో సంబరాలు జరుపుకుంటారు అన్న కథనం అందరికి తెలిసింది. ఇప్పుడు ఇది దాని విషయం. అర్థమైనా? సంతోషం. ఇంకెవరన్నా అడుగుతారా? దానికి వచ్చే డల్ చేయనికి రాదా? స్వామీజీకి ప్రణామాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు విజయ్. నేను కొరియర్ లో జాబ్ చేస్తాను. నా సందేశం స్వామి, ఇప్పుడు మానవుడు పాపకర్మములు ఎలా తొలగించుకోవాలి? మీరు కొన్ని వీడియోలో చూసిన ధర్మాలు కొన్ని నాకు అర్థమైనాయి. కానీ మాకేందంటే మేము మానవులం కాబట్టి మాకు ఎలా తొలుగుతున్నాయో తెలుసులో, అవి ఎలా వస్తున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ పుణ్యక్షేత్రం కోసం ఇలా జరుగుతుంది, ఇలా చేసుకుంటే మీకు కొంచెం ఏదైనా నెగిటివ్స్ ఉంటే పోతాయి అని చెప్పారు. అలా ఇంకా ఏమైనా మాకు
సలహా సూచనలు, ఇంకేమైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కానీ, మేము కొంత ఎట్లా అంటే జాబ్ పరంగా కొన్ని పూజలు చేయలేకపోతాం ఇంట్లో. అవును. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఏదన్నా కూడా చేద్దాం అనుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అవును. సో మాకు ఏంటంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా ఎదగడానికి ఇన్స్టెంట్ గా అని కాదు కానీ కొద్దిగా మాకు సలహా సూచనలు, ఇంకా ఏ పుణ్యక్షేత్రాలలో వెళ్తే మాకు కొంచెం నెగిటివ్ పోయి పాజిటివ్ గా మాకు ఏదైనా వర్తిస్తుందా, మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు 100లో 50% మీరు చూసినా చూడకున్నా మీరు మేము వచ్చిన కొత్తలో చెప్పారు, మీరు దేవుణ్ణి వేడుకోమన్నారు, మేము ఇది 5వ సారి రావడము, మాకు ఇంకా రావాలనిపిస్తుంది. అలాగే మీరు మాకు కొన్ని సూచనలు, ఇంకా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, ఎందుకంటే మీరు కరెక్ట్ చెప్తారు కాబట్టి మిమ్మల్ని చూసి మేము రావడం జరుగుతుంది. అసలు యాక్చువల్లీ ఈ రోజు రావద్దు అనుకున్నాము. మా మిస్సెస్ అనేది దీపావళి రోజు పోవడం ఏంది, ఇంటి సున్నం వేస్తుంటే అంటే సున్నం వేస్తాడు కానీ డబ్బులు ఇచ్చేదంటే ఏదైనా చేద్దాం కానీ రాని సున్నం వేస్తుంటే కూడా తీసుకొని వచ్చేసిన. ఈ తోలు వస్తుంటే ఏమంటది, ఆడికి పోయినా కదా స్వామి దగ్గర ఏమన్నా పూజలు గీజలు లేకపోతే నీ పని చేస్తాను. అరే ఏదన్నా కానీ అమ్మా ఇలా అమావాస్య రోజు స్వామి దగ్గర పోదాము, అది ఏదన్నా కానీ అని గట్టిగా నిర్ణయం చేసుకొని వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక దేవుని అనుగ్రహం వల్ల మాకు దీపాలు ముట్టించడం కానీ ఇది చాలా సంతోషకరమైంది. మేము దసరాకు ముందు కూడా 3 రోజులు ఉండిపోయాము, దసరాకు ఎండింగ్ లో 2 రోజులు ఉండి వెళ్ళాము. మీరు చెప్పిన పసుపు బండారి 2 times మాకు దేవుని వల్ల మాకు అయింది. మీరు అన్నది కూడా నేను విన్నాను వీడియోలో. ఎప్పుడే కానీ ఏదైనా ఇన్స్టెంట్ గా రాదు. ఈ పుణ్యము పాప కర్మాలు అనేటివి మీకు యాడ్ అవుతాయి, లేటుగా అవుతాయి, ఎప్పుడైనా అవుతాయి. అవి పెద్దగా పోయేది చిన్నగా అవుతుంది అని మీరు చెప్పింది నేను విన్నాను. నాకు ఇంకొంచెం తెలుసుకోవాలని, మేము ఇంకా ఏ పుణ్యక్షేత్రాలకైనా వెళ్ళొచ్చా, ఎక్కడ వెళ్తే ఎక్కడ పాజిటివ్ మాకు అనుగ్రహిస్తుంది, ఇది తెలుసుకోవాలని స్వామి. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగడానికి, ధన సంబంధిత వ్యవహారాలకు, మన కుటుంబ నేపథ్యంలో వచ్చేటటువంటి క్రైసిస్ ఏవైతే ఉంటాయో, ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరంగా మనకు అభివృద్ధి జరగాలి, లబ్ధి జరగాల, మనం ఉన్నతి సాధించాలన్న విషయం లోపల పుణ్యక్షేత్రాలకు దీనికి సంబంధం లేదు. ఆ పేరులోనే ఉంది చూడు, పుణ్యక్షేత్రం అని. ధనక్షేత్రం అని లేదు, ఆర్థిక క్షేత్రం అని లేదు, అప్పుల క్షేత్రం అని కూడా లేదు. క్లియర్, ఓపెన్ టు ఓపెన్. నీకు ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగి నువ్వు ధనంగా వృద్ధి చెంది మంచిగా సంపద్వర్ధకంతో విరాజిల్లాలనుకుంటే దానికి శరణ్యంగా కొన్ని పూజలు ఉన్నాయి ధర్మశాస్త్రాల్లో. అన్ని పూజలు పనికిరావు, కొన్ని ఉన్నాయి. ఆ పూజల్లో ఎక్కువ గ్రంథస్థంగా మనకు ప్రమోట్ చేయలేకపోయారు ఋషులు, గ్రంథలిఖితంగా చెప్పలేకపోయారు. తంత్రశాస్త్రాల్లో షార్ట్ కట్ వేలతోటి ధనవృద్ధిని సాధించవచ్చునని ఉన్నాయి. వైదిక వాంగ్మూలాల లోపల మనకు ధన సంబంధిత వ్యవహారాలకు సంబంధించిన పూజలు లేవు. లక్ష్మీ యజ్ఞాలు, లక్ష్మీ హోమాలు, కుబేర హోమాలు అవెల్లు ఉన్నాయి, జపతపాలు ఉన్నాయి. అవి ఎంతవరకు పనిచేస్తామన్నది క్లారిటీ లేదు. మళ్ళా రిజల్ట్ డాక్టర్తో పోతే మనకు జ్వరం కొలిచి చెప్తాడు ఇంత జ్వరం ఉందని, వ్యాధి నిర్ధారణ చేసి చూపిస్తాడు మలేరియా ఉంది, టైఫాయిడ్ ఉందని చెప్పేసి. ఈ హోమం చేసినాక ఎన్ని దినాలకు ఫలితం వస్తుంది అయ్యా అని నువ్వు టెస్ట్ అడిగితే చెప్తాడు అయ్యగారు? చెప్తాడు? ఎవరని చెప్పిండ్రా? చెప్పరు. ఏందయ్యా నమ్మకం అంటే ఈ జగత్తంతా ఈశ్వరుని యొక్క కనుసైగలతో నడుస్తున్నది అన్నది ఎంత సత్యమో, ఆయన కనుసైగలు లేకుండానే ఋషులు ఈ మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఇచ్చిండ్రా? ఆయన ఆజ్ఞ లేని వీళ్ళంతా ఇవల్ల ఇచ్చిండ్రా? పోనీ ఏదో సొల్లు వాగిండ్రు, ఏదో గడగడ గడగడ చదువుతుండ్రు అందమా? పనికిరాని భాష ఏదో అడగడ మాట్లాడుతున్నాను అనుకుందామా? లేదు కదా. ఓకే, ఈ సృష్టిలో ఈగ అరుస్తుంది, దోమ అరుస్తుంది, పురుగులు అరుస్తాయి, కప్పలు అరుస్తాయి. ప్రతి జీవరాశికి ఒక శబ్దం ఉంది, ప్రతి శబ్దానికి ఒక సంకేతం ఉన్నది, ప్రతి సంకేతానికి ప్రకృతిలో కొన్ని మిళితమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలకు అనుగుణంగానే ప్రకృతి నడుస్తుంది, ట్రైన్ పోయినట్ల. ఇదంతా జీవచక్రం అన్నమాట. ఒక శబ్దం బిగ్ బ్యాంగ్ థియరీని మనకు చూపిస్తుంది. ఆ శబ్దం యొక్క మూలాలను బట్టి ప్రకృతిలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయన్న కోణంలో మన ఋషులు లక్షల సంవత్సరాలు తపస్సు చేసిండ్రు. ఒక పిచ్చిరాతలు కాదు ఈ మంత్రాలు. సరే, ఆన్ స్క్రీన్ ముందర నేను సవాల్ చేస్తా. మనకు పాతకాలంలో ఋషులు ఇచ్చిన మంత్రాలు, తంత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు కాకుండా కొత్తగా ఎవరినన్నా వేదాంత ప్రతిపాదన చేయమని ఇప్పుడు ఉన్న వాళ్ళని చూస్తా.
వాళ్ళు దర్శించిచ్చిన మంత్రాలనే క్రోడీకరించి రకరకాలుగా మనం భాగాలు చేసుకొని ఉపనిషత్తులు చేసుకొని ఉపభాషలు చేసుకొని దానికి భాషలు దీనికి భాషలు అనుకుంటా పేర్లు పెట్టుకుంటున్నారు తప్పిస్తే కొత్తగా ఎవరైనా ఏమైనా దర్శించినవి ఉన్నాయా? లేవు. ఎందుకొరకు ఋషులు దర్శించారన్న దానికి కూడా నేను అర్థం చెప్తా. స్వామి, జీవితం సాఫల్యత పొందడానికి, సృష్టి సాఫల్యత జరగడానికి, భగవంతుని ఈజీగా చేరుకోవడానికి ఏర్పాటు చేసిన వారధి. ఈ జన్మకు నువ్వు ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం పొందలేవు, ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం పొందలేవు. కానీ వేదాంత ధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు పొందుట తథ్యం. 100%, 1000%, 1,00,000%, 1,00,00,000%. మీకు రుచికి రాకపోవచ్చు, మీ అనుభవానికి రాకపోవచ్చు. 24 గంటలు ఏగుతున్నా కాబట్టి నా అనుభవానికి వచ్చి చెప్తున్నా. మీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన లావాదేవీలు, అప్పులు, ఆమ్దాన్ల వల్ల రావాలనుకుంటే తాంత్రిక మార్గంలో ఉన్నాయి కొన్ని రెమెడీస్. అవి గురువులతోటి దొరుకుతాయి, శాస్త్రాల్లో మీకు దొరకవు. పుణ్యక్షేత్రాలు అటువంటి లాభాలు రావు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వల్ల మీకు ఏమొస్తుందంటే వంశపారంపర్యంగా మీకు ఏ విధమైనటువంటి పుణ్యార్జనం కావాలో అది పదిలంగా నిలబడిపోతుంది. డిపాజిటెడ్, ఫిక్స్డ్. స్వామి, ఈపున పుణ్యం ఉంటేనే మాయముంత ముక్కబోతలేదు. ఈపున పుణ్యం ఉంటేనే దీర్ఘ సుమంగళీ తత్వం మహిళకు ఉంటుంది. ఈపుల పుణ్యం ఉంటేనే రణంలోని పిల్లలు పోయినా అరికాలకు ముళ్ళంటనట్లు ఇంటికి వచ్చి పడతారు. ఇవల్ల పుణ్యానికి సంబంధించినవి. ఈపున పుణ్యం ఉంటేనే నీ ఇంట్లో దొంగలు పడతలేరు. ఈపున పుణ్యం ఉంటేనే నీ ఇంటి ముందర ఎద్దు, యాగ, కుక్క, పిల్లి, పిస్క నెగులుతాయి. కుంపటికేసిన కోడి కూడా గుడ్లను మొత్తం తిప్పుతుంది, లేదంటే అన్ని సీగుడ్లు పడిపోతాయి. ఇవన్నీ పుణ్యం. నీ ఇంట్లో బల్లి కిచకిచకిచ అని అరవాలన్నా నీ ఈపున పుణ్యం ఉండాలి. లేవుంటే నీ ఇంట్లో బల్లులు కూడా తిరుగుతలేవు. నీ ఇంటి ముందరకు బిచ్చగాడు వచ్చి పిడికాడు అన్నమన్న తీసుకుపోవాలన్న పుణ్యం ఉండాలి. కాకులు కూడా నీ ఇంటి ముందర ఓర్లుతలేవు పుణ్యంగా లేకపోయి పాపిస్తాడు ఓనింటి ముందుకు ఏం కూడా మాట. అర్థమవుతుందా? ప్రకృతిలో కలిసి సస్యశ్యామలంగా జీవించడానికి పుణ్యం కావాలి. డబ్బుకు, ఆర్థికపరమైన ఇబ్బందులకు మళ్ళీ వేరు. ఆ ఛానల్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. స్వామి, 100కి 99 to 99,999,999,999% మంది పెయి బల్చే చెడిపోతారు. స్వామి, ఎవరేం దేవుళ్ళు చెడిపారు. ఎవరనేమని అనుకోకు. సెల్ఫ్ మిస్టేక్. భగవంతుడు అన్ని ఇస్తాడు మనకు, ఏమి తక్క చేయడు. మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు మన నాశనం కావాలనుకుంటారు ఎప్పుడన్నా? మరి సర్వలోకాలను పరిపాలించే దేవుడు మనం అప్పులపాలైతుంటే ఏగుతుంటే చూసుకుంటూ ఊకుంటాడు అనుకుంటావా? లక్ష్మి ఒక మాట చెప్పిందయ్యా, అనర్హుడికి సంపద తోడు కాదు. ఎవడైతే నన్ను కాపాడుకుంటాడో, ఎవడైతే నన్ను భద్రపరుచుకుంటాడో, ఎవడైతే నన్ను నిలబెట్టుకుంటాడో ఓనింట నిలబడతా అన్నది. పోగొట్టుకుంటానో నేనేం చేయను, ఇక మెడబట్టి నన్ను దొబ్బితే ఓను కూడా దొబ్బుతా సమాజంలో కంటది. అర్థమైనా? ఇక్కడ మన పాప పుణ్యాలు కానివ్వండి, ఎవరో ఏమో శాతవాడి చేసిండ్రు, లేకపోతే గ్రహాలు బాలేవు, శని కూసున్నది, శని నాకు ఇట్లా అప్పుల పాలు చేసిండు, అట్లా ఇట్లా అని మనకు శాతగాక వెనకటికి నీళ్ళదానికి రాక ఈ మీసాలు ఊకడ్డమవుతుంది, ఈ మీసాలు ఊకడ్డమవుతుంది అని మీసాల మీద ఏడుస్తున్నాడంట, తనకు తాగనీకే రాక. అర్థమవుతుందా? అట్లా ఇప్పుడు డబ్బు పరంగా ఎంతమంది అయితే నష్టపోతున్నారో, ఎంతమంది అయితే అప్పుల పాలైనరో, వాళ్ళకు ఆపరేట్ సిస్టమ్ లేక, వాడుకోవడం రాక, ఎక్కడ వెచ్చించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరికి డబ్బు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. స్వామి, మొన్న ఒక భక్తుడు వచ్చాడు, ఫ్రెండ్ అని ఇంటికి వచ్చిండంట, ఏదో వ్యాపారం పెట్టుకుంటా అంటే 50 లక్షలు ఇచ్చిండంట. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. పెండ్ల వీడు పురుగుల మంది తాగి సస్తా అంటదంట. ఎవరు ఏమన్నారు స్వామి పైసలు? ఎవరు ఏమన్నారు? దోస్త్ అని ఇచ్చినావు నమ్మి. నీవు మంచోడవైతే సరిపోదు, ఆయన కూడా మంచోడై ఉండాలి. ఊకిచ్చిండంట, వడ్డీ లేదు, అది లేదు, కాగితం కూడా రాసుకునిలేడంట. అర్థమవుతుందా? అందుకే లక్ష్మి ఆనాడే చెప్పింది, నన్ను ఎవరు నిలబెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో తరతరాల వరకు ఉంటా, నన్ను ఓగొడితే నువ్వు పోతా సీదా, నాకు మా ఆస్తి ఇంట్లో ఉండవు అంటదంట.
నాకు మంచి మంచి భవనాలు ఉన్నాయి, భవంతులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాకర్స్ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, బంగారు గదులలో నన్ను పెట్టి పూజ చేస్తారు, మంచి మంచి వాళ్ళు పూజ చేస్తారు, అత్తారు పన్నీరు శ్రీగంధం కస్తూరి వేసి మంచిగా పూజ చేసే వాళ్ళు ఉండరు. మీరు దొబ్బితే ఈజీగా పోతా అంటదంట. ఎందుకంటే తాగొస్తావు పెళ్ళని కొడతారు, నాయన నీ ఇంట్లో నేను ఎందుకు ఉందంటే పోతావు. అర్థమైనా? అర్థమైంది సార్. రోజు చికెన్ మటన్ చేసి ఉడకబెడతావు, ఆ ఓసన భరించలేనని ముక్కు పూసుకొని ఉరుకుతుంది బయటికి. అర్థమైనా? పోని తిన నేర్చినోడో తాగ నేర్చినోడో నీ కడుపు నేనెందుకు కూడదు, కనీసం మంచి తినాలు అన్న. ఇంత లోవాన మూదు వేసి గమ 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 సుగంధం పెడతావేమో అనుకుంటే కూర వేసి ఉడకబెట్టి పోసేది లేకపోతే నేనాడు ఉంటా అంటారు. అర్థమైనా? మీకు పుణ్యం కావాలంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, డబ్బు కావాలంటే మాలాంటి స్వామీజీలతోనికి రండి. స్వామీజీలతోనికి వస్తే డబ్బు పోవచ్చు రావచ్చు, రెండు ఉంటాయి. డబ్బు కాదు స్వామి, నాకు పుణ్యం కావాలి. వినండి, ఫస్ట్ స్వాములతో పోతే డబ్బు పోవచ్చు రావచ్చు, రెండు ఉంటాయి. ఎందుకంటే మొన్న నవరాత్రుల్లో మా మధ్యలో ఆయన దీక్ష చేశాడు, మాధవ్ అని. తిరుపతిలో ఒక స్వామి దగ్గరకు పోతే ఆయనని ఎంత మోసం చేసినాడు పాపం. ఆయన వచ్చి ఏడిస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. అట్లా డబ్బు కావాలంటే స్వాములతోనికి రారు, వస్తుంది పోతుంది, రెండు ఉంటాయి చూడు. అమ్మా రైట్, సూపర్. అర్థమైనా నీకు? అర్థమైంది. సంతోషం. నమస్కారం స్వామిజీ. ఇట్లా మైక్ దగ్గర పెట్టుకోండి. మాది డిండి, నల్గొండ డిస్టిక్. నా పేరు శ్రీనివాసులు. మనము ప్రతి గుడికి ముందల ధ్వజస్తంభం పెడతాం. అంటే ఆంజనేయ స్వామి గుడి కానీ, శివాలయాన్ని కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ, రమణ గుడి పెడతాం. అయితే ఈ ధ్వజస్తంభము మనం గుడికి ఎంత దూరంలో పెట్టాలి, తర్వాత ఎంత ఎత్తులో పెట్టాలి, అది ఏ మెటల్తోనే పెట్టాలి, దాని ప్రాముఖ్యత ఏంది చెప్పాలనా? సంతోషం. దేవాలయంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభానికి ఆయా ఆలయ ఆగమాలను బట్టి ఉంటాయి కొలతలు. ఏ ఏ ఆలయానికి సంబంధించిన ఆగమం, శైవాగమం ఒకలాగా చెప్తుంది, వైష్ణవాగమం ఒకలాగా చెప్తుంది. కొన్ని శాక్తేయం అనగా అమ్మవారి ఆలయాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. వాస్తవానికి ధ్వజస్తంభాన్ని కలపతో పెట్టాలి, కట్టెతో ఆ మాత్రం ఎంత ఎత్తు అనుకుంటారో కొలతగా అంత ఎత్తుగా పెట్టి దానికి తొడుగేస్తారు, పంచలోహాల తొడుగు. కొన్ని ఆలయాల లోపల రాయితో చేసిన స్తంభాలు పెడతారు, కొన్ని ఆలయాల లోపల పంచలోహపు స్తంభాలే పెడతారు, డైరెక్ట్ ధ్వజస్తంభాలు. ఈ ధ్వజస్తంభం గురించి మనకు చాలా అద్భుతమైన కథ ఒకటి ఉన్నది. ఒక పుణ్యాత్ముని పరీక్షించడానికి భగవంతుడు ఆయనను పరీక్షించడానికి వస్తే ఆ పరీక్షలో ఆయన నెగ్గగా ఆయన ప్రతీకగా ధర్మధ్వజుడు, ఆయన ప్రతీకగా ధ్వజస్తంభం వచ్చింది. గర్భగుడికి ముఖమంటపానికి అంతరాలయానికి ధ్వజస్తంభం ఎంత దూరంలో ఉండాలని ఒక కొలత మనం చూసుకుంటే సుమారుగా ఒక 7 అడుగులు లేదు ఒక 9 అడుగులు, 9 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉండకూడదు. అంటే మన డోర్ నుంచి లేకపోతే దేవుడి నుంచి? దేవుడి నుంచి, డోర్ నుంచి. గర్భగుడి ముఖమంటపం అంటారు అంతరాలయం. గర్భగుడి ముఖమంటపం నుంచి ఒక 7 అడుగులు, ఒక 9 అడుగులు. 9 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉండడం అంత మంచిది కాదు. హైట్ విషయానికి వచ్చేసి ఆలయం ఎంత హైట్ ఉన్నదో ఆ హైట్ కన్నా కొంత పైకి ఉండాలి తప్పిస్తే కిందికి ఉండకూడదు. కొన్ని పురాతనమైన దేవాలయాలు, ఉదాహరణకి ఇప్పుడు తంజావూరు ఉందనుకోండి, గర్భగుడి చాలా హైట్ ఉంది, అంత హైట్ ధ్వజస్తంభం పెట్టలేం కదా. అంతలో కొంత ప్రమాణంగా అనగా రూపాయల 1/1 భాగంగా ధ్వజస్తంభం పెడతారు. కొన్ని ఆలయాలు చిన్నగా ఉంటాయి, ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంటుంది. ఆగమం ప్రకారంగా అయితే ధ్వజస్తంభం చిన్నగా ఉంటుంది, గర్భగుడి పెద్దగా ఉంటుంది. ఏదైతే అంతరాలయ ముఖమంటపం ఉంటుందో ఆ ముఖమంటపానికి సమానంగానే ధ్వజస్తంభం పెట్టాలి. అది ప్రమాణం. కొలతలు అన్నీ ఒకటి నిర్దిష్టమైన ప్రమాణములు ఉండవు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ ఆగమ సంపత్తిని బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు అట్లా. కానీ ధ్వజస్తంభం లేని ఆలయాన్ని మాత్రం చూడకూడదు. ధ్వజస్తంభం లేని ఆలయం ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి మోటుగా బొట్టు లేని ముఖంతో ఉన్న స్త్రీ ఎలాగో ధ్వజస్తంభం లేని ఆలయం అంతా వైదవ్య స్థితిని తలపిస్తుంది.
దేవాలయం పెట్టామంటే ఫస్ట్ ధ్వజస్తంభం తప్పకుండా ధ్వజస్తంభం ఉండాలి. ధ్వజస్తంభం లేని ఆలయానికి శోభ ఉండదు, కళాకర్షణ ఉండదు. మోటుగా పెద్ద మనుషులు పాతకాలంలో మోటుగా పెట్టుకున్న గుళ్ళకు లేవు, కానీ శాస్త్ర పద్ధతిని అనుసరించిన ప్రతి ఆలయానికి ధ్వజస్తంభం ఉంటది. 108 దీపాలతో ఉన్న ధ్వజస్తంభం అంటే దీపాలని ధ్వజస్తంభంగా ఉంచారు మా దగ్గర శివాలయం. అది ధ్వజస్తంభం అనరు దాన్ని, ధ్వజస్తంభం అనరు కానీ అదే దాన్ని దీపపు స్తంభం అంటారు. దీపస్తంభమే ధ్వజస్తంభం. అది ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో దాన్ని ఎక్కువ ఫాలో అప్ చేస్తారు, ఇక్కడ తక్కువ ఉంది అది. మనకు ఉజ్జయిన్లో హరసిద్ధి మాత దేవాలయం కాడ ప్రతిరోజు సాయంత్రం హారతులు వెలిగిస్తుంటారు. 1008 పైనుండి వెలిగించుకుంటూ వస్తారు. పిరమిడ్ ఆకారంలో వెలుగుతూ ఉంటాయి జ్యోతులు. స్తంభం అంటారు దాన్ని, దీపాల స్తంభం. ధ్వజస్తంభం వేరు, అది వేరు. ధ్వజస్తంభం అంటే ఆ దేవాలయం తాలూకు జెండా రెపరెపలాడుతూ వెలిగేటటువంటి స్తంభం. ధ్వజం అంటే జెండా, స్తంభం అంటే స్తంభం. కానీ ఎప్పటికప్పుడు జెండాలు మార్చలేం కాబట్టి జెండాలా కాదు, ఒక పొడవాటి లోహం ఏర్పాటు చేసి దాని గంటలు తగిలిస్తారు, దాని ప్రతీకగా. ఆలయం బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు దర్బలు కట్టేసి దానికి పూజలు అవి చేసేసి బలి అది సమర్పణ చేసేసి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేస్తుంటారు. ఇట్లా మన ఆలయంలో మాత్రం ధ్వజమే కట్టాం, జెండానే కట్టాం. ప్రతి సంవత్సరం ఆ జెండాను మారుస్తాం బ్రహ్మోత్సవాలప్పుడు. ఇంకెవరన్నా అడుగుతారా? నిద్ర వచ్చేటోళ్ళు పడుకోండి, కెమెరా రికార్డ్ అవుతారు చూడు, మంది తిట్టుకుంటారు మళ్ళా. నా పేరు శంకర్, అమన్గల్ మండల్, విలేజ్ వచ్చేసి చరికొండ. అయితే నాకు 2 సందేహాలు ఉన్నాయి. చారకొండనా చెరకొండనా? చరికొండ. చారకొండ కూడా ఉంది కదా? చారకొండ కూడా ఉంది. చరికొండ. మొదటి సందేహం, స్వస్తిక్ ఆకారం ఉంది కదా, ఇంకోటి హోమ్ ఆకారం ఉంటుంది. వీటి ప్రాముఖ్యత, వీటి మధ్య తేడా ఏంటి? ఇది ఒకటి. ఇంకోటి మఠం పీఠం, వీటి మధ్య తేడా ఏంటి? ఈ 2 సందేహాలు సాము. ఓకే. ఓం స్వాస్తిక్ రెండు, ఓము స్వాస్తిక్ ఈ రెండింటి మధ్యలో తేడా ఏందంటావా? ఓంకారం అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది కొంత ప్రామాణికంగా శాస్త్రంలో చెప్పినప్పటికీ ఓంకారానికి ఆది అనంతం లేదు. ఓంకారం అనేది సుప్రీం పవర్. ఏ ఇంట్లో అయితే ఓంకారం ఏదో ఒక మూలలో రాయబడుతుందో ఆ ఇంటికి అకాల మృత్యువులు రావు, గండాలు గణింత్రాలు ఉంటలేవు. ఓంలో అంత ప్రత్యేకత ఉన్నది. ఓం అనే ఒక గుర్తును చూడగానే కొన్ని అశుభ శకనాలు వెళ్ళిపోతుంటాయి పక్కకి. ఓం ఇస్ ద వెరీ పవర్ఫుల్. స్వాస్తిక్ ఏదైతుందో అది సర్వసిద్ధిప్రదం, వినాయక స్వరూపం స్వాస్తిక్. అది మధ్యకాలం లోపల ఋషులు ప్రతిపాదించారు స్వాస్తిక్ని. మన ధర్మంలో సంఖ్యాశాస్త్రానికి గణిత శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దపీట వేశారు మన వాళ్ళు. ఆ సంఖ్య గణిత శాస్త్రాల యొక్క మూలాలను అనుసరించి స్వాస్తిక్ని క్రోడీకరించి తీశారు. అది గణపతి స్వరూపం, సర్వసిద్ధి ప్రదాయక గుర్తు స్వాస్తిక్. ఓంకారం వేరు, స్వాస్తిక్ వేరు. మోటుగా దీన్ని కూడా ఓం ఓం అంటారు మోటోళ్ళు, కాకపోతే ఇది వేరు అది వేరు. దేని విలువలు దానికి ఉన్నాయి. అదేమో సుప్రీం పవర్, సుప్రీం కోర్టు, ఇది హైకోర్టు. మోటుగా అర్థమవుతుందా? రెండు ఒకటే కాదు, మళ్ళా వేరు వేరు. రెండవ ప్రశ్న, మఠానికి పీఠానికి తేడా ఏముందని అంటావా? మఠం అనేది గురువుల పరంపరగా వచ్చేటటువంటివన్నీ మఠాలు, దేవతల పరంపరగా దేవతలతో ప్రతిష్ఠితమైనటువంటివన్నీ పీఠాలు. కేవలం గురువులతోనే వచ్చే పరంపరలు ఏవైతే ఉంటాయో అవి మఠాలు. దేవతల తాలూకు వచ్చేటివన్నీ పీఠాలు. ఇప్పుడు మనకు 18 శక్తి పీఠాలు ఉన్నాయి. అవి దైవ ప్రతిపాదనమైనవి, దైవ స్థావరమైనవి, దైవం ప్రత్యక్షంగా సాక్షిభూతంగా అధిష్ఠితమైనటువంటివి పీఠాలు. గురువులు అధిష్ఠితమైనటువంటి మఠాలు. పూర్వజన్మ కర్మలు ఉంటాయా స్వామి? పూర్వజన్మ కర్మలు ఉంటాయా? ఓకే. ధర్మం మనకు అమృతం ఇచ్చింది, కానీ అమృతాన్ని ఎలా తాగాలో తెలుసుకోలేక కన్ఫ్యూజన్లో పడి ఉన్న అమృతం నేలపాలు చేసుకున్నట్లు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం మానవుల పరిస్థితి. అమృతం ఎలా తాగాలో తెలుసుకోక వాదులాడి తగులాడి అమృతం నేలపాలు చేసుకొని నెత్తిగోక్కున్నట్లయింది ఇప్పుడు మనల పరిస్థితి.
పునర్జన్మ గురించి నువ్వు అడుగుతున్నావంటే ఈ ధర్మం ఎంత ఇంకా తెలుసుకోవాల్సినదో అర్థమైపోయింది నాకు. అవును సార్. పునర్జన్మ ఉందా లేదా అన్నది నీ సందేహమా? కర్మలు ఉంటాయా లేవా? పూర్వ కర్మలు అంటావా? పూర్వకర్మలు ఉంటాయా లేవా అన్న విషయాన్ని నీకు పెద్దగా చెప్పడం కన్నా చిన్నగా చెప్తా, అర్థం చేసుకో. రాత్రి తిని పడుకున్న ఆహారం యొక్క లక్షణాలు, ఆ యొక్క అవశేషాలు కడుపులో ఉంటాయా, ఎప్పటికప్పుడు మాయమైపోతాయా? అంటే దాని యొక్క అవశేషాలు, దాని యొక్క రసము, శక్తి ఉంటదా లేదా? ఉంటుంది. రాత్రి తిన్న అన్నం యొక్క ఎనర్జీ మన బాడీలో ఉన్నప్పుడు ఈ సౌలు ఎక్కడిది, ఎప్పటి నుంచి వచ్చింది? ఇప్పుడే రీప్రొడక్ట్ అయిందా? ఎప్పటి నుంచో వస్తుంది కానీ నాకు అర్థం ఎప్పటి నుంచో ఉంటుంది. మళ్ళీ ఎప్పటి నుంచో ఉన్నప్పుడు దానికి పట్టిన మక్కిలి కూడా ఉంటది కదా, అది అర్థం అవుతలేదు. ఉంటలేదంటవా? అర్థం అవుతలేదు. అర్థం కాకపోనీకేముండదు. ఉదాహరణకు చెప్తాను నేను. తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటపడ్డప్పుడు ఎటువంటి గుండె ఉండేనో సచ్చే వరకు అదే గుండె మనకు కంటిన్యూ అవుతుంది కదా, అవుతుందే కదా? నీ సౌల్ ఎప్పుడైతే భగవంతుడు నిన్ను ప్రతిపాదన చేసి పంపాడో ఇప్పటి వరకు ఎన్ని జన్మలు ఎత్తిందో ఆయా జన్మల్లో నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా అది కూడా ఆ సౌలు వచ్చేంత వరకు దాని వెనకాల వస్తూనే ఉంటది. ఆత్మ వెనుక పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం మన వెనుకనే వస్తుంటది. లేదు స్వామి, పోయిన జన్మలో మొత్తం పుణ్యం చేసిన ఇంకెంత కూడా పాపం లేదంటే ఈ జన్మలో ఆ పుణ్యం వస్తుంది. లేదు స్వామి, ఆ జన్మలో కేవలం పాపాలే చేసిన పుణ్యం ఏం చేసిందంటే ఆ పాపం వస్తుంది. లేదు స్వామి, పాపం పుణ్యం రెండు చేసినంటే ఏ సమయంలో ఏమేమి ఎటాక్ చేయాలో ఎటాక్ చేస్తాయి. ఏది చేసిలేని ఈ ఆత్మ ఈడికే నిర్వీర్యం అయిపోయింది, ఈడికే అంతమైపోయింది, దీనికి ఈయనకే చేతస్ అయిపోయింది అనుకుంటే దానికి భగవంతుడు ప్రమాణం చూస్తాడు. ఉదాహరణకు నేనున్నా స్వామి, నా ఆత్మ ఎప్పటి నుంచో వచ్చింది, ఎప్పటి నుండి వచ్చిందో 1000 జన్మలు ఉండొచ్చు, లక్షల జన్మలు ఉండొచ్చు, 2 జన్మలు ఉండొచ్చు, 3 జన్మలు ఉండొచ్చు, ఇదే జన్మ కూడా ఉండొచ్చు, ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక తర్కబద్ధంగా అనుకుందాం, షార్ట్ కట్లా నేను ఇంకా ముందు కోతుల్లే నీడికే బ్రేకప్ అవుతున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా. ఎలా? నా వీర్యమును ఒక స్త్రీ గర్భమునందు ప్రవేశింపజేసి ఒక పిండాన్ని బయటికి తీస్తలేను కాబట్టి నా సౌలు ఈడికి ఆగిపోతుంది. ముందు కోతుందంటావా? ఒకవేళ ఒక బిడ్డను పుట్టించినంత మాత్రమే మన యొక్క ఆత్మ వెళ్ళిపోతుందా? లేకుంటే వెళ్ళిపోదా? వెళ్ళిపోతుంది. కానీ జన్మకు అర్థం తెలుసుకొని నా జన్మని ఈడికే పరిసమాప్తి చేసుకోవాలని సన్యాసినయ్యాను. ఏ విధమైన భవబంధముల యందు నేను అనురక్తి కలిగి మళ్ళీ ఇరకబడకుండా ఈడికే బ్రేక్ చేసుకున్నాను. ఏ దేవత పాదాలు పట్టుకుంటే జన్మరాహిత్యం అవుతుందో ఆ దేవత పాదాలు పట్టుకున్నాను. ఎక్కడ చూసినా కూడా సందు లేదు మళ్ళీ నాకు పునర్జన్మకు లేదు. మాకు తెలియక మేము నాకు పాపమన్నా కానీ పుణ్యమన్నా కానీ ఏ కర్మన్నా కానీ ఈడికే స్వస్తి. నా సౌలు ఈయనే కలిస్తే ఆ చిదానంద స్వరూపిణి అయిన జగన్మాతలో కలవాలి, ఇటనను ఉండాలి. మీది ఎట్లయితుందంటే నువ్వు కొన్ని రోజుల క్రితం నీ శక్తిని నీ భార్య గర్భం నందు ప్రవేశింపజేసి నీ బిడ్డగా బయటికి తీసావు. ఇతని ఉత్పత్తి కాకన ముందు నువ్వు ఏ విధమైన పాపం చేసినావా పుణ్యం చేసినావా ఆయనకు ఆపాదమైనవి, ఆయనకి ఇన్ఫాక్ట్ అవుతుంది. అది పుణ్యం చేసి ఇతనం వేస్తేవే పుణ్యం వచ్చే, పాపం చేసి వేస్తేవే పాపం వచ్చే. దీనికి ఉదాహరణ చెప్తాను. సమయం కాని సమయమున దుర్ముహూర్తంలో కశ్యప ప్రజాపతి దితి ఇద్దరు కలుసుకోవడం వల్ల క్రూరులైనటువంటి హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు ఎందుకు జన్మించాడు? చేయకూడని సమయంలో పాపం చేసినందుకు పాపలు పుట్టారు, లోక కంటకులు పుట్టారు. పోనీ ఇదే కారణం అందామా? పోయిన జన్మలో శాపానికి గురి అయిన వాళ్ళు ఈ జన్మలో ఆ తప్పు చేసి ఇలా పుట్టాల్సి ఉండే. స్వామి, టైరు కదిలితేనే పెద్ద రైలు కదులుతుంది. ఈ జన్మ ఈ ఆత్మ ఎన్ని జన్మల నుంచి దొలుకుట చీడబడిందో. పునర్జన్మలు 100కి 1,000,000 ఉన్నాయి. ఆ పూర్వ కర్మల యొక్క పాప పుణ్యాలు 100కి 1,00,00,000 లక్షల కోట్ల శాతం ఉన్నాయి. నేను మాత్రం అంగీకరిస్తా. అయితే కొంతమంది సిద్ధాంతులు, మంచి బుద్ధిమంతులు, జ్ఞానస్తులు, పండితులు దీన్ని అంగీకరించరు. పునర్జన్మ సిద్ధాంతాన్ని మన ధర్మం ఒకటి ఒప్పుకున్నది, వేరే ధర్మాలు ఒప్పుకోలేదు.
అసలు పునర్జన్మనే నమ్మవు, మళ్ళీ పాప పుణ్యాలు ఎట్లా వస్తాయి అంటారు వాళ్ళు. పునర్జన్మని నమ్మని వాడు మూఢుడు, పునర్జన్మని విశ్వసించని వాడు అజ్ఞాని, జన్మను స్వీకరించని వాడు వ్యర్థజీవి. ఎలాగంటే నేను చెప్తాను. ఎక్కడో నీ ఆత్మ వచ్చిందని నమ్మకు స్వామి. తండ్రి ఆత్మగా తల్లి గర్భం నందు ప్రవేశిస్తాడు. ఇది నీ జన్మ. పునర్జన్మ అంటే నీ తల్లి కడుపులోకి వేరే జన్మ తీసుకొని బయటికి వస్తున్నావు. ఆడనో బోడో, మొగనో ఆడో ఏదో ఒకటి వస్తుంది బయటికి, అది పునర్జన్మనే కదా, కాదా? అవును సార్, పునర్జన్మ. కాదనే వాళ్ళు ఎవరంటే చెప్పండి, నేను మాట్లాడతా. ఫస్ట్ పునర్జన్మ నీ కన్న ముందలే జరిగింది ఈడ. రెండవ పునర్జన్మ ఏంటంటే ఆ బిడ్డ గడుపులో పిల్లలు పుడతారు చూసావా, ఇది కూడా పునర్జన్మనే. మనమంగులు అంటాం కదా మనం, ఇది పునర్జన్మనే. వృత్తికి మనవరాలు. వృత్తికి ప్రవృత్తికి పునరావృత్తి జరగడమే సృష్టి యొక్క నియమం. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళ విఘ్నత, వాళ్ళ తెలివితేటలు. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే అపుత్రస్య గతిర్నాస్తి. తను జన్మించిన తర్వాత పుత్ర సంతానం పొందకపోతే ఆయనకు ముక్తి లేదని శాస్త్రం చెప్పింది. అంటే ఆడేళ్ళను అంటే పుణ్యం రాదా స్వామి అనకండి, ఆడేళ్ళు కంటే పుణ్యం రాదా స్వామి అనకండి, వితండవాదం అవుతుంది. అది ఎవరు చెప్పిన ఆడేళ్ళను కంటే పుణ్యం రాదని? అపుత్రస్య గతిర్నాస్తి అంటే కొన్ని ఉత్తమ కార్యాలు చేయడానికి కొన్ని దానుల లోపల పురుషునికి ప్రథమ స్థానం ఇచ్చి అగ్రతాంబూలం ఇచ్చింది ధర్మశాస్త్రం. కాబట్టి పురుషుని ప్రమాణంగా ఈ శాస్త్రంలో ఈ వాక్యం చెప్పబడింది. అంటే ఆ పనులు ఆడేళ్ళు చేయకూడదా స్వామి అనకండి మళ్ళా. అయితే మొగలను కనమనండి, ఆడేళ్ళు నా పని చేపిస్తాం. మొగలను కాన్పు చేసుకొని కనమనండి, ఆడేళ్ళు నా పనులు చేపిస్తాము. వితండవాదానికి కూడా లెక్క ఉండాలి కదా. బోలేమి చేయాలి, మేమేమి చేయకూడదు, పిండం ఆడేళ్ళు ఎందుకు పెట్టకూడదు, మొగోళ్ళే పిండం పెట్టాలనా, కర్మకాండ మొగోళ్ళే చేయాలనా, ఆడేళ్ళు ఎందుకు చేయకూడదు అంటారు. మరి కాన్పు ఆడేళ్ళే చేసుకోవాలా, మొగోళ్ళు ఎందుకు చేసుకోకూడదు, పాలు ఆడేళ్ళు ఇవ్వాలనా, మొగోళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? నేను కూడా అడుగుతా, చెప్పమానండి అమ్మా. ఇట్లాంటి వీడియోలు చూసి యూట్యూబ్ లో చాలా వస్తుంది చాలా మంది. వితండవాదము తర్కం చేస్తారు కదా, తర్కం చేసినప్పుడు అర్థం ఉండాలి. వెనకటికి ఏమన్నాడంట ఓ పెద్ద మనిషి, ఉండని తీరా నీ పెండ్లమేం గొప్పది, నా పెండ్లం గొప్పదా అని అన్నాడంట. ఉండని తీరా నీ పెండ్లమేం గొప్పది, నా పెండ్లం గొప్పదా అని అన్నాడంట. నీ పెండ్లం గొప్పది, నా పెండ్లం ఏం గొప్పదని చెప్తలేరంట. మళ్ళా ఇట్లనే ఉండనేరా నా పెండ్లం గొప్పదాని, ఉండనేరా నా పెండ్లం గొప్ప, ఇట్లనే తెల్లగాయనటగా నా గొప్పతనం ఏదో బయటపడదంట. అర్థమైనా? మూర్ఖులతోనే గిట్లే ఉంటుంది సావాసం. ఓకే, ఇప్పుడు నమ్ముతున్నావా పునర్జన్మని, పూర్వకర్మలు నమ్ముతున్నావా? లేదంటే ఇప్పుడు నీ జీవితం ఒక లైవ్ చెప్పమంటావా? రైట్. నా పేరు శ్రీ. నమస్కారం స్వామి, నా పేరు శ్రీయ. నేను తిరుపతి నుంచి, మదనపల్లి దగ్గర తిరుపతి నుంచి వచ్చాను. ఇప్పుడు పుట్టినిల్లు మెట్టినిల్లు అని ఒక అమ్మాయికి ఎత్తుకుంటే ఆ రెండిటి మధ్య ఏది మొదటిగా నిలబడాలి ఒక అమ్మాయి? అదే నాకు సందేశం. ఏ ఇంటి తరపు నిలబడాలి ఫస్ట్ అనేది ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఇద్దరి మధ్య నిలబడితే పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నది ఒకటి నిలబడితే ఆడపిల్ల దేనికి ప్రయారిటీ ఇవ్వాలంటావా? ఫస్ట్ మొదట. సంతోషం. మీది పుట్టినూరు ఏ ఊరు? కలికిరి స్వామి. కలికిరి స్వామి. కలికిరి. ఏ జిల్లా? అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా. నీ కన్నా తమ్ముళ్ళు ఉన్నారా? ఒక అక్క ఉన్నారు స్వామి. మగపిల్లలు లేరా? లేరు స్వామి. అంటే మీ తల్లిదండ్రులకి మీరిద్దరే? అవునవును స్వామి. అక్క నువ్వు. అవునవును. ఏ కుటుంబానికైతే పుత్ర సంతానం ఉండదో, ఏ కుటుంబానికి మొగదిక్కు ఉండదో, ఆ స్త్రీకి పెళ్ళై అత్తింటికి పోయినా పుట్టింటిని ఒక కంట చూస్తూ ఉండాలంట. ధర్మం చెప్పింది మాట. తల్లిదండ్రులను విస్మరించి ఉండకూడదు. ఎందుకోసమంటే ఆ ఇంటికి మొగదిక్కు లేదు కాబట్టి నువ్వు అత్తింటికి పోయి మొగినతోనో కాపురం చేసి పిల్లల్ని కానీ భూమండలం అంత భారం నీ ఈపు నేసుకొని నువ్వు చూసుకుంటున్నా కూడా ఒక కంట పుట్టింటిని చూస్తూ ఉండాలి. తల్లిదండ్రులు బతికున్నన్నాళ్ళు వాళ్ళ కంట కనిపెడుతూ ఉండాలి. అది భగవంతుడు ప్రసన్నం చెందేటటువంటి విధి. ఇంకా నాకు పెళ్లి చేసి పంపినారులే, నా మొగుడు గొప్ప శ్రీమంతుడు, నాకు ముద్దుగా 3 పిల్లలు ఉన్నారు, లక్షణంగా మంచి కార్లు ఉన్నాయి, హ్యాపీగా తింటున్నా ఉంటున్నా,
వాళ్ళ పాటికాలు ఉంటారు, లేదంటే ఏదో వృద్ధాశ్రమంలో ఇద్దాం, ఎక్కడో పంపిద్దాం అనుకుంటే మరి జన్మంటూ మానవ జన్మ ఉంటే పుట్టుగతులు లేకుండా పుడతాం. అది ఒక సోదరి ఇంకొక- విషయంలోనే వస్తుంది కదా, సోదరి చెప్తాను. విషయంలో కూడా వస్తుంది. చెప్తాను. ఒకవేళ ఆమెకు అన్నా తమ్ముళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను చూసుకోవడానికి కుటుంబానికి మొగదిక్కున్నది, తమ్ముడో ఉన్నాడు, అన్ననో ఉన్నాడు, ఇంకెక్కువ కూడా ఉన్నారు అనుకుందాం అనుకోండి. పుట్టినప్పటి నుంచి ఒక కుటుంబానికి, ఒక ఇంటికి వెళ్ళి ఒక ఇంట్లో నువ్వు కోడలనిపించుకునేంత వరకు వీళ్ళ యందు అనురక్తి కలిగి వాళ్ళని మంచిగా గౌరవిస్తూ సేవిస్తూ వాళ్ళని చూసుకునే బాధ్యత ప్రతి ఆడపిల్ల మీద ఉంటది. అవును. ఎలా? ఒక ఇంటికి కోడలు వైపు పోకన్నా ముందు వరకు నీకు జన్మనిచ్చిన ఇంటికి, తల్లిదండ్రులకు, పుట్టినింటికి అపకీర్తి అవమానం రాకుండా పెరగగలగాలి. అవతలోడు పలనోళ్ళ పిల్ల అని ఏలెత్తి చూపనంత గొప్పగా నువ్వు పెరగగలిగితే పుట్టినింటికి విలువనిచ్చిన దానం అవుతావు. అవును. ఏ స్త్రీ అయినా పర్వాలే, ఆడ పుట్టిన ఏ మహిళ అయినా సరే, తర్వాతకి పెద్దలు నిశ్చయించిన వివాహాన్ని చేసుకొని పచ్చని పందిట్లా 10 మంది చూస్తున్నాగా కులంకి కుడిపేసి 10 మందికి కుడిపేసి అందరూ నేత్రానందంగా చూస్తున్నప్పుడు తలకు నష్టాన బాసింగం కట్టుకొని నెత్తి మీద తలంబ్రాలు పోసుకొని తల వంచి ఒక పురుషుడి చేత 3 ముళ్ళు వేసుకొని అత్తింట్లో కాలు పెట్టిన తర్వాత ఈ బంధాలు ఇడిచిపెట్టాలి. ఇంకా పుట్టినీటివి వాళ్ళు ప్రేమతో పిలిచి రామ్మా అని పిలిచి నీకేమని ఇచ్చి పెట్టి పోషిస్తే తినబెడితే ఆనందపడాలి తప్ప పుట్టినింటి మీద ఎక్కువ మక్కువ పెట్టుకోకూడదు. అవును. ఒకవేళ పెట్టుకుంటే ఆ నష్టం పుట్టినింటికే వస్తుంది. అవును. ఎందుకోసం చెప్పనా? అత్తింటికి ఒక లక్ష్మి కళ ఉంటుంది, పుట్టింటికి ఒక లక్ష్మి కళ ఉంటుంది. అత్తింట్లో తిని పండుకొని అత్తింట్లో కుండ చాట కడుక్కుంటా అంత చేసుకుంటా నీ పుట్టింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టావనుకో అత్తింటి లక్ష్మి ఏడుస్తుంది. ఆహా, నా ఇంట్లో ఉండి నా ఇంట్లో తిండి తినుకుంటా నా ఇంట్లో తిరలాడుకుంటా పుట్టింటి ఊసాలు లెక్క పెడుతుంది అనుకొని ఆ ఇంటి మీద శాపం పెడుతుంది. వాళ్ళు సుఖ సంతోషాలు కరువు అయిపోతాయి. నేను చెప్తి కదా, ఏ దిక్కు లేదు ఎవరు లేరంటే అడగండి, తప్పు లేదు. అన్నీ బాగున్నా కూడా కొంతమంది ఓవర్, మా అమ్మ మా నాయన పిల్లలు కూడా పుట్టిటారు, అవును. పిల్లలు కూడా పుట్టిటారు, అయినా తల్లిదండ్రులు, అయినా అమ్మ, అయినా అప్ప. ఏం చేస్తావు అప్పమ్మని, ఎన్నాళ్ళు చూస్తావు? అయినా ఈ మాయా మమకారం మంచిదేనంటావు ఆడపిల్లకు? అనవసరం గోలకు మనశ్శాంతి లేకుండా చేస్తావు. ఇవన్నీ ధర్మంలో చెప్పలేదు తల్లి. మనకు పుణ్యవతుల కథలు ఉన్నాయి, పతివ్రతల కథలు ఉన్నాయి. కనీసం పుట్టింటి ఇడుపు కూడా నోచుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. మనం ఇంకా ఓవర్గా ఆశించినట్లయితుంది అన్నీ ఉండి కూడా పుట్టింటిని తెలవడం వల్ల. వాళ్ళు మన ఇంటికి వచ్చి పలకరిస్తే సంతోషం, ఏమన్నా కానుకలు బంగారు ఆభరణాలు పట్టుచీరలు తెచ్చిస్తే సంతోషం. ఒక రోజు పెట్టుకొని తృప్తిగా భోజనం పెట్టి, లేదు అల్లుడు నీవు కలిసి పుట్టింటికి పోయినా మంచిగా తిని మంచిగా ఎంజాయ్ చేసి రండి. ప్రద్దానికి పుట్టింటి మీద జ్ఞాపకం పెట్టుకోవడం, ప్రద్దానికి పుట్టింటికి వెళ్ళిపోవడం కూడా పుట్టింటి శోభను తగ్గించిన వాళ్ళు అవుతారు. మీకు తెలిసి ఆ ఇంటిని కష్టాల్లో పాల్వాడేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ప్రేమతో వచ్చి నీ ఇడుపు ముందర నిలబడి రామ్మా పండుగ కోదమని పిలిచేవారు కడప దాటి పోకూడదమ్మా. ఇది ప్రతి అత్తింటి కోడలకు, ప్రతి పుట్టింటి బిడ్డకు ఇది షరతు. ఒకానొక సందర్భంలో దశరథ మహారాజుని జనక మహారాజు జానకిని పంపించమని అడగనికి వచ్చిండంట. అప్పుడు అడుగుతుంది కౌశల్యాదేవిని, ఎవరు? సీతాదేవి, అత్తింటి ధర్మాలేంటి పుట్టింటి ధర్మాలేంటి అని. అప్పుడు కౌశల్యాదేవి చెప్తుంది సీతాదేవికి, ఇటువంటి విషయాలే చెప్తుంది. అర్థమవుతుందా? ఒక ఆడపిల్లకు సంతానవతి కాకన్నా ముందు రెండు ఇండ్ల మీద సమానమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఇంటి వారసత్వం బయటపడిందో అక్కడ సగం మక్కువ కట్ చేసుకోవాలి, ఇక తప్పదు. లేదు పిల్లలు పుట్టినాక కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి మాయలో పడిపోతుంది. ఇంకా మాయ కబళిస్తుంది. ఇంకా అత్తింటిని పుట్టింటిని రెండింటిని వాటి ఇంకా చిక్కలు ముడేసుకుని చేస్తుంది. అది మాయ చూడు, మాయ అది మాయ. మేమేంటంటే అల్లుడు వరుసగా కొట్టిండ అంటాం, కట్నాల కోసం కొట్టిండ అంటాం, ఇంకా ఇయ్యపులు మాటలు అనుకున్నారు అనుకుంటాం, ఇయ్యపులకు పడిరాదు అనుకుంటాం. కాదు, మాయ ప్రవేశిస్తుంది అక్కడ. ఆ మాయ మన లోపల గుణాలను ప్రబలింపజేసి కొట్టుకునే కాడికి చేస్తుంది, విడాకుల కాడికి చేస్తుంది, ఇంకా రచ్చకెక్కిస్తుంది ఇంటి సంసారం.
ధర్మశాస్త్రంలో ఏముంది తెలుసా? రచకెక్కిన కొంప యశస్సు లేకుంటదంట. రచకెక్కిన జీవితంలో వన్య ఉంటలేదంట. ఏ భార్యాభర్తల విషయం అయితే రచకెక్కింటదో ఆ ఇంట్లో కళాకర్షణ ఉంటలేదు, ఆ దాంపత్యులకు సుమంగళి యోగం రాదు. మరి జన్మంటుంటే తొందరగా వైధవ్యం వస్తుంది. పోయిన జన్మలో నీకు మంచిగా ముత్తైతనం ఇచ్చి మాంగళ్య బలం ఇస్తే నీ మాంగళ్యం తీసుకపోయి రచ్చబండ మీద పడేసినావని చెప్పేసి మరు జన్మలో అది మనకు తోడుగా. కోరి తెచ్చుకున్నట్లు కాకపోయినా ఇది నిజమైన మాట స్వామి. 365 రోజులు 365 రోజులు 100 సంవత్సరాలు చల్లగా బతికితే 2 కన్నులతోనే ప్రపంచ అందాలన్నీ చూస్తాం. కానీ ఈ సృష్టినిచ్చినోడు ఎన్ని యుగాల నుండి చూస్తున్నాడు, ఎంతమంది పోతిమో. అర్థమైనా? శానలమని ఎప్పుడే కానీ ఈపు ముందలకు చాపకుర్రి. మేమే శానలము, మాకే తెలివి ఉండదు, నాకు అన్నదమ్ములు ఉండరు, నాకు తల్లిదండ్రులు ఉండరు అని ఆర్భాటాలు పలకకూడదు. ఏ ఇంటి పుణ్యవతి అయితే అత్తింటి మేలు కోరుతుందో పుట్టిల్లు అంత శోభతో విరాజిల్లుతుంది. ఇది సత్యం. ఏడ వాస్తవం? ఈ పాప నాకు కోడలు స్వామి. ఎందుకు చెప్తున్నానంటే అది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి దగ్గరికి ఎప్పుడు ప్రేమగా వెళ్ళేటప్పుడు గలాటాలు ఉన్నాయి. మీరు చెప్పింది అయ్యో మళ్ళా ఏమేమని అనుకుంటా. వాస్తవం. నా చెల్లెలు కూతురే కదా, బయట వాళ్ళు అయితే అట్లేమనుకోము. అట్లే కదా స్వామి. దీనికి యథార్థంగా నిజాలు చెప్పడానికి ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను నేను. ఎక్కువ ప్రేమ తల్లిదండ్రుల పైన ప్రేమ ఈ పాపకు. ఇప్పుడు వీడు కూడా మా దగ్గర, నా కొడుకు వాడు కూడా నా దగ్గర లేకుండా పిలుచుకొని వెళ్ళిపోయినారు. చెప్తున్నా అంటే ఆడికి పోయినారు, వాస్తవంగా వెళ్ళిపోయినారు. సరే 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 వాళ్ళు సుఖంగా ఉన్నారంటే అట్లా లేరు. అట్లా అనకూడదు, వాళ్ళు బాధపడతారు. అది కదా స్వామి, యథార్థాన్ని చెప్తున్నాను. నేను చెప్తాను ఉన్న మాట యథార్థం చెప్తాను. మీరు చెప్పింది యథార్థానికి దానికి చెప్తున్నాను స్వామి. జడ్జి ఆర్డర్ ఇవ్వాలి, మీరు ఏమనుకోకండి. ఇప్పుడు ఆ పాప పోకుండా అయిపోయింది స్వామి వాళ్ళ అమ్మల ఇంటికి. నేను బాగుంది. నేనేమంటున్నంటే, నేను ధర్మం మూలంగా మాట్లాడుతున్నా, వ్యవహారం చూసి మాట్లాడను. వ్యవహారం మూలమైతే సమాజం చెడిపోతుంది. వ్యక్తిగత జీవితాలతోటి ధర్మశాస్త్రాలు రాయలే. ఒక కుటుంబానికి జరిగిందంటే ఆని కర్మ అని పాపం ఆంది సమాజంలో వృద్ధాలని చూసిలేరు గురువులు. ఒక ఋషి, ఒక గురువు ఒకటి నొక్కి ఒక్కానించి చెప్పిండంటే కొన్ని కోట్ల మంది జీవితాల మీద రీసెర్చ్ చేస్తారు. నేను చెప్పే మాట ఏంటంటే, స్త్రీకి పుట్టింటి మీద ప్రేమ ఉండడం ధర్మమే, తప్పని నేను అన్నాను. మరీ అంత మూర్ఖంగా మన ధర్మం చెప్పదు. కానీ ఇక్కడ నీకు ఏమి తక్కువ అయితే నువ్వు పుట్టింటిని అడుగుతున్నావు, అది కూడా చూసుకోవాలి మనము. భర్త ప్రేమ తక్కువైతే పుట్టినీళ్ళు చూసుకుంటాను. భర్త ప్రేమ తక్కువ అవుతుంది అనుకోకూడదమ్మా. మొగోడు, ఇగో ఆడపిల్లకు ప్రేమ మొగోడు ఏడిస్తారు చెప్పున్నా, అసలైన ప్రేమ చెప్తా చూడు, పండిన పరుపులనే ప్రేమ తల్లి. ఇంకా నాటుగా చెప్పున్నా, స్త్రీ కోరుకున్నంత సుఖం మొగోడు ఇచ్చిండా లేదా, అదే పాయింట్. జగన్మాత సాక్షిగా చెప్తున్నా, తక్కింది ప్రేమ కాదు తల్లి. ప్రతిదానికి నిన్నే చూడాలా, నీతో మంచిగా ఉండాలా, నేను వలకరియాలా, తింటివానాలా, తాగితివానాలా, బంగారు తేవాలా, బట్టలు తేవాలని లేదమ్మా. అందరు పురుషుల్లో అవి ఉంటలేవు. ఎవరో 100లో ఒకరు గుణవంతులు, ఏ ఒక పుణ్యాత్మునికి అటు గుణాలు ఉంటాయి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, బుద్ధి ఉండాలి, చాతుర్యం ఉండాలి. అటువంటి పురుషుడు భార్యను మెయింటెనెన్స్ చేస్తాడు, తల్లిదండ్రులను మెయింటెనెన్స్ చేస్తాడు, సమాజం మెయింటెనెన్స్ చేస్తాడు. ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, బిజినెస్ స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, సొసైటీ స్ట్రెస్ ఉంటుంది, ఉద్యోగంలో క్రైసిస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ కూడా మనల్ని ప్రేమతో చూడాలంటే జర ఇబ్బంది. మనమేం అర్థం చేసుకున్నాలంటే, పోన్పా, ఏం టెన్షన్ ఉండడో ఏమో, ఏం బాధలు ఉండడో ఏమో, నన్పా ఈ పొద్దు చూడకుండా రేపన్న చూస్తాడని ఇట్లా దుబ్బకపోలే రథం. ఆగాగా నన్ను చూడపోతివి అంటే వచ్చే పంచాయతీ. నన్ను ఎట్లా చూడకపోతివి, నాకు సీరెట్లా తేకపోతివి, ఆమెకు నగలు తెచ్చి నాకెట్లా తేకపోతివి అనే వాదనలు ఎట్లయితాయంటే, నేను చెప్పిన రచ్చబండ కాడికి పోతాయి కేసులన్నీ. ఇక తెలిసి రచ్చకు తీసుకపోతే ఇంకా ముందు ఎట్లా వస్తాయి దాని పరిణామాలు చాలా డేంజర్గా వస్తాయి. అర్థమైనా? రెండవది, నీ నష్టన కుంకుమ ఉన్నంగా, నీ మెళ్ళో మంగళసూత్రం ఉన్నంగా, నీ కాళ్ళకు మట్టలు ఉన్నంగా,
సుమంగళి యోగంలో నువ్వు ఉన్న తర్వాత భర్తతో నోరు తెరిచి ఏది కోరడం కూడా ధర్మం కాదు. కోరావా దానికి రుణం ఏర్పడుతుంది. ఆ రుణమునకు మనం ఎప్పుడు పాత్రలం కాకూడదు. ఆ రుణమునకు స్త్రీకి చాలా ప్రాబ్లంలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు. కానీ నీ మనసు నిరిగి, నీ గుణము నిరిగి, నీ ఇష్టాయిష్టాలను తెలుసుకొని నీ ముఖం చూసే నీ భర్త నీ యొక్క కోరికను గుర్తుపట్టాలి. వాడు సుగుణాభి పురుషుడు. అర్థమవుతుందా? ఏం అడగదులే అని చెప్పేసి గప్పుకుంటే ఇలా తప్పు. అవునవును. స్వామి ఎవరు అడుగుతారు స్వామి నువ్వు అన్నట్టు లాస్ట్ భార్యకి ఏం ఇష్టం అని అనే భర్త అడుగుతారు. ఆ, నేను చెప్తా దాని వివరణ, నేను చెప్తా. ఇంకొకటి, ఆయన కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడి అప్పులు తీర్చలేవు, డబ్బు సరిపోతలేదు. ఆయనకు చేతనైనంత అతని బుద్ధి, అతని జ్ఞానం, అతని శక్తి సామర్థ్యాన్ని అనుసరించి చిన్న ఉద్యోగం తోడం జీతం వస్తుంది. నా భర్తకు తక్కువ ఉద్యోగం జీతం వస్తుంది కదా, ఆ జీతానికి తగ్గట్ల ఇంట్లో ఖర్చు పెడదాం. ఇంట్లో ఉప్పు లేని కాడ పప్పు, పప్పు లేని కాడ ఉప్పు కాసి కూడా కుటుంబం నడుపుదాం, పొదుపు చేద్దాం. ఆయన కష్టం తగ్గిద్దామని ఏ స్త్రీ అయితే ఆలోచన చేస్తా చూసావా, ఆమెకు అనారోగ్య సమస్యలు రావు. 100% నేను పట్టాభిషేకం చేసి ఇస్తా. భర్త సంపదను కాపాడిన స్త్రీకి రోగాలు రావమ్మా. భర్త యొక్క జీవితాన్ని పొదుపు చేసే స్త్రీకి కూడా రోగాలు రావు. దానికి దీనికి ఏం కనెక్షన్ స్వామి అంటావా? నేను చెప్తా. నీకు ఎప్పుడైతే మెళ్ళో మంగళసూత్రం కట్టి నెత్తిమిన జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఫస్ట్ జీలకర్ర బెల్లం పెడతారా, పుస్తే కడతారా? జీలకర్ర బెల్లం పెట్టారు. ఎప్పుడైతే నీ నెత్తి మీద జీలకర్ర బెల్లం మొగోడు పెట్టిండో ఆయన కళలకు, నీ కళలకు కనెక్షన్ వస్తుంది. ఆ కనెక్షన్స్ నీలో ఉన్నా కూడా ఆయన యొక్క సంపదను, ఆయన యొక్క కష్టాన్ని, ఆయన యొక్క డబ్బుని వృధా చేస్తా చూసావా, అవి శాపాలై నిన్ను ఏపుతాయి. అడగడం గొప్ప విషయం కాదమ్మా, ఆయనే అడగడం గొప్ప తెలుసుకోవాలి. విషయం కాదు. ఇక్కడ పురుషుడి ధర్మం, స్త్రీ ధర్మం రెండు చెప్తున్నా నేను. ఎవరిని తక్కువ చేయను. అవునవును. ఒకరినొకరు తక్కువ చేసుకొని మనస్పార్థాలు పెట్టుకొని అనవసరంగా ఇబ్బందులు పాలై రకరకాలుగా మీ మధ్యలో మనస్పార్థాలు వస్తుంటాయి. నా దగ్గరికి 135% కేసులు ఏమని వస్తాయి తెలుసా? నా క్లయింట్స్, నాతోనికి వచ్చే క్లయింట్స్ ఎట్లా వస్తారు తెలుసా? నా మొగుడు నా మాట విన్నాడు, నా మొగుడు నా మాట విని స్వామీజీ ఫోటో కావాలని ఆ ఫోటోలు తెస్తారు. నేనేం కాదనను, ఏం మాట వినడమ్మా అని అడుగుతా. ఒకవేళ మిమ్మల్ని కాదని బయటతో కూడా ఏమన్నా చేస్తాడా అంటే, వేరే స్త్రీల పరస్త్రీల వెంట వెళ్తాడా, నేను సపోర్ట్ చేస్తా. నిన్ను కాదని వేరే వాళ్ళకి ఏమైనా పెట్టిండా, నేను సపోర్ట్ చేస్తా. తను కష్టపడి సంపాదించిన డబ్బును మీకు కాకుండా వేరే వాళ్ళకి పెడుతున్నాడా, నేను సపోర్ట్ చేస్తా. అనవసరంగానే ఇప్పుడు అమ్మగారు అడిగినట్టనే పూలు తేడాని ఒకరు, చీరలు తేడాని ఒకరు, బంగారు తేడాని ఒకరు. ఇవి అడగవలసినవి లేవు. ఆడపిల్లకి అసలైన అలంకారం ఏంటో తెలుసా అమ్మా? చెప్పున్నా కాదు. ఆడపిల్లకి అసలైన అలంకారం ఏంటంటే, ఏ తల్లి కన్న బిడ్డలో ఇంతటి వీరులై విరాజిల్లుతున్నారని నీ పిల్లల్ని 10 మంది కీర్తించిన నాడు నీకు అలంకారం అయితే తప్ప, గొప్పది. నువ్వు వేసుకున్న బంగారాలు, నువ్వు కట్టుకున్న చీరల వల్ల రాదమ్మా. రెండవది, నీ భార్య చేతిలో ఏ మహిమ ఉందయ్యా? నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఇంత బలంగా ఉన్నావు, ఇంత శుభ్రంగా ఉన్నావు అని నీ మొగిని 10 మంది చూసానాలి. అది స్త్రీకి అలంకారం. అంత కమ్మగా, అంత ప్రేమగా మనసును అందులో పెట్టి వండి పెట్టాలి. శుభ్రంగా స్నానం చేసుకొని చక్కగా పవిత్రంగా, ఈ అన్నం నా మొగుడు తింటే నా మొగుడు అందంగా తయారు కావాలి, బలంగా తయారు కావాలి, రాజకాంతాలైన నా మొగిని చూసి కనుదించుకోవాలన్నంత గొప్పగా కసితోనే వండి పెట్టాలి. అది స్త్రీకి అలంకారం. ఇలా బ్రతికిన స్త్రీ ఎన్ని జన్మలున్నా పుణ్యవతి అయి జన్మిస్తుంది. పుణ్యవతి అంటే అర్థం చెప్పున్నా, పుట్టినెమ్మడినే వయసుతో కూడిన రజస్వాలు అవుతుంది. రజస్వాలు అయినెమ్మన్న వయసుతో కూడిన వివాహం అవుతుంది. వివాహం అయినా కూడా అర్థం చేసుకునే మొగుడు దొరుకుతాడు, అర్థం చేసుకునే అత్తమామలు దొరుకుతారు, అర్థం చేసుకునే ఆడపడుచులు దొరుకుతారు, అర్థం చేసుకునే బావమరుదులు దొరుకుతారు. మొత్తం పైన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ విత్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ. తర్వాత వయసుతో కూడిన వివాహం తర్వాత వయసుతో కూడిన సంతానం, అది కూడా సకల సద్గుణాలతో కూడిన సంతానం. ఇవి పుణ్యవతులకు ఉండే లక్షణాలు.
అర్థమవుతున్నాయా? అర్థమైంది. ఎట్లకేలు వస్తుంది స్వామి పుణ్యం అంటే ఆ జన్మలది రాదు. ఉదాహరణకి రోజు కాలేజీకి పోతేనే మీరు ఒక సబ్జెక్టు పాస్ అవుతారా? ఎప్పుడో ఒకసారి పోతే పాస్ అవుతారా? రోజు పోతేనే పాస్. చదవాలి. రోజు స్కూల్ పోవాలి, రోజు పాఠాలు వినాలి, పరీక్షలు రాయాలి, టెస్టులు రాయాలి, అన్ని రాయాలి. ఒక సంవత్సరం పాస్ అవుతాం, ఇంకో సంవత్సరం ముందు క్లాస్కి పోతాం. అట్లాగే ఈ జన్మలో చేసుకున్నదే ఈ జన్మలో రావాలంటే కుదరదు. బ్యాలెన్స్ ఉండిపోతాయి. ఆ బ్యాలెన్స్ అంతా జల్లెడ పట్టి 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 ఒడవసుకున్న తర్వాత ఈ జన్మలే మళ్ళా ఇవేవి తెడ్డు తిప్పకనం ముందే కుటుక్కుమంటే మళ్ళీ ఇట్లే మళ్ళీ అక్కడ అర్థమైనా? లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ముత్యం లాంటి ఒక మాట చెప్తా. లాస్ట్ వజ్రం లాంటిది, ముత్యం కాదు వజ్రం. ప్రతిరోజు భర్తని చూసి రాత్రి పడుకునేటప్పుడు ఆయన ముఖం చూసి ఈ భర్తకు నేను భార్యనైనాను కానా, ఏ జన్మల పుణ్యమో మరు జన్మంటుంటే ఇదే దాంపత్య జీవితం ఇలాగే పుట్టించు తండ్రి అని స్మరించుకొని ఎవరైతే పడుకుంటారో ఆ ఇంటికి లక్ష్మీ యోగం ఉంటుంది. అర్థమైన నీకు? ఓడు కుంటోడా, గుడ్డోడా, రోగమున్నోడా, ముష్టోడా, మాస్టోడా, దక్కలోడా, ఎవరైనా ఆ తర్వాత అందగాడే కానక్కర్లా, శ్రీమంతుడే కానక్కర్లా, ప్రతిరోజు స్త్రీ పడుకునేటప్పుడు భర్త ముఖం చూసి తలుచుకొని పండుకుంటే ఆమె పుణ్యవతి. మొక్కాలే. నేనేమంటున్నా, ఎన్ని గొడవలున్నా, ఎంత కొట్టినా తిట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, అమ్మా నేనేమంటున్నా కొట్టినా తిట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కూడా పండుకునేటప్పుడు మొగుని ముఖం చూసి పండుకున్నానంటానమ్మా. లే అట్లా అనుకోకూడదు, అట్లా అనుకోకూడదు. మరు జన్మలో ఈతనే మొగునుగా దొరకాలి, ఈతనిగా ఇది చేయాలని ఎవరు అనుకుంటారు స్వామి? ఒకవేళ కొడతాడు తిడతాడు కోపంతో ఉంటారని నీకు విషయం చెప్పున్నా తల్లి, లోక సత్యం చెప్పున్నా. మొగోడని పెళ్లి చేసుకున్న తర్వాత రాత్రి పనుకునేటప్పుడు గొడగొడ ఏడ్చినదంట ఒక స్త్రీ. కారణం చెప్పు? రూపంకి మొగోడని చేసుకున్నది, తర్వాతకి రాత్రంతా ఏడిచింది. అట్లా కోట్ల మంది స్త్రీలు ఉన్నారు ఇప్పుడు. కానీ ఆ దురదృష్టం మీకు లేదు కదమ్మా. ఆ దురదృష్టం మనకు లేదు. అది కృతజ్ఞత భావం సార్. అంటే డబ్బులు తెచ్చేయకున్నా ఆ తర్వాత అంటే మనం నెగిటివిటీసే కాకుండా పాజిటివిటీస్ కూడా చూడాల. రెండవది, మొగోడే చేసుకున్నావు, 5 ఏళ్ళు కాపురం చేసినాం, రోజు సుఖపడుతున్నాం, కానీ పిల్లలు పుట్టటంలా. వీర్యం కౌంటర్ తక్కువ మొగోడు వచ్చి నీకు మొగుడు అయిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వీర్య శక్తి అనేది నీకు పిండోత్పత్తి చేయట్లా, నీకు పిల్లలు కావట్లా, సమాజం నిన్ను గొడ్రాలంటది కానీ అతను అన్నారు కదమ్మా. అటువంటి స్త్రీ ఏడవాల. అన్నీ బాగుండి సంతోషం ఇస్తూ సుఖపెడుతూ పిల్లల్ని ఇస్తూ అంతా బాగా చూస్తే కూడా మోగింది తిడతారు. నేనేమంటా అంటే పెట్టిపోతల కాడ భార్య భర్తలను దూషించుకోకండి. ఒక స్త్రీ భర్త కుష్టి రోగంతో ఉండి కుష్టి వ్యాధిగ్రస్తుడై ఉంటే కూడా ఈపుకేసుకొని సర్వ పుణ్యక్షేత్రాలని తిప్పినటువంటి మహాపతివ్రత నర్మదాదేవి మీకు ఉదాహరణ. కానీ ఎప్పుడు కూడా నా మొగుడు రోగముడు అని లేదు, నా మొగుడు కుష్టి రోగం అని లేదు, రోజు కాళ్ళు కడిగి ఆ కాళ్ళ తీర్థం తాగుతున్నదంట. మీ మొగుళ్ళు మరీ అంత ఇది లేరు కదా. మోటుగా ఉదాహరణ, ఎగ్జాంపుల్. ఇంకా ఎందుకు తిట్టాలి కదా? సరే, లాస్ట్ ఇంకో మాట చెప్పున్నా. కొట్టేటి మొగుడు దొరికిన ఆడపిల్ల ఉత్తమరాలు. చెప్తా, దానికి వివరణ చెప్తా. అట్లా అని రోజు కొట్టేటి మొగోడు పాపాత్ముడు. వినండి, భర్త చేతుల తన్నులు తిన్న స్త్రీ శిల్పి చేత చెక్కబడ్డ శిల్పం లాంటిది. ఉలిబట్టి శిల్పి చెక్కితేనే కదమ్మా ఒక విగ్రహం తయారైతే అందరి చేత మొక్కులు అందుకుంటున్నది. ఏ కారణం లేకుండా
ఏ సందర్భం లేకుండా ఏదో ఒక వంక పెట్టి కొడతారు చూస్తావా చాలా మంది, వానికి పున్నామ నరకంలో అన్ని శిక్షలు పడతాయి. మరి జన్మంటుంటే రోజు దెబ్బలు తిని ఎద్దులాగా ఉడతాడు, ఊకనన్నా బలిస్తాడు తోక తీసుకొని 100%. మరీ తోకతోన కాకపోతే గుంజలు తీసుకొని కొట్టేట ఎద్దయి పుడతారు, బలులో బలిస్తారు. అయితే భార్య తప్పులు చేస్తారు కొంతమంది, టైంకి వండి పెట్టరు. పల్లెటూరులో అయితే మరీ మోటో కళ్ళు తాగొచ్చి పనుకుంటారేమో అని పరిస్థితి ఏం కావాలి. ఇప్పటికున్నారు చాలా మంది కూలి పని చేసి వస్తారు కదా మోటోళ్ళు. అట్లా లేదు, అన్ని విధాలుగా సుఖ సంతోషాలు ఇచ్చినా కూడా పరపురుషుని చూసే స్త్రీలు ఉంటారు కొంతమంది. ఉంటారా ఉండరా? నేను తప్పు చెప్తున్నానా? అట్లెట్లా స్వామి, తప్పును చూసి చెక్కిండు వస్తా, తప్పును చూసి కొట్టిండు కదా నాకు మళ్ళా. వినండి, తప్పును చూసి కొట్టిండు కదా స్వామి, ఆమె ఎట్లా పుణ్యవతురాలు అనకండి. కారణం, శివుడు ఆ కారణానికి పాత్రత ఇచ్చి ఆయన చేత ఆమెను కొట్టించాడు కాబట్టి అది పుణ్యభాజనానికి లెక్క. సాకలోడు బట్ట తీసి బండకు మోతితే బండ శుద్ధి అయినా బట్ట శుద్ధి అయినా, కానీ బండ కూడా నున్నగైతే స్వామి. అర్థమైనా? అట్లా ఇవి ద్విజాత ధర్మములు. అందుకే ఏ వంకతో కూడా భార్య భర్తలు దూషించుకోకండి. మీరు చాలా పుణ్యాత్ములు, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ జన్మలో సంసారికులు కారు. మేము ఎన్ని జన్మల పాపం చేసినామో సన్నాసులమైనాం. నాలాక కావాలనుకున్నావా? ఏం చేస్తావమ్మా? మళ్ళీ ఏం చేయాలంటావు? ఏం చేస్తావు? నాలాక ఉట్టి చెప్పమ్మా. ఇట్లా చూడలేవంటావా? మరి సీత మొగిన్ చేసుకున్నా లేదమ్మా? సరే, భక్త రామదాసు, రామదాస్ సినిమా చూసలేవా? భక్త తూకారం సినిమా సార్ రేపు చూపెట్టండి. భక్త తూకారం, భక్త రామదాస్ సినిమా చూడమ్మా. భక్త సిరియాల సినిమా చూడు. అన్నమయ్య సినిమా చూసినావా తల్లి? ఇద్దరు పేర్లాలు ఒకరు కాదు. మరి ఎట్లా అంటావు తల్లి? నేను ఒక మాట చెప్పున్నా, పొద్దున్నేసి సన్యాసి ముఖం చూడరాదంట. పొద్దున్నేసి సన్యాసి ముఖం చూడరాదు. ఎందుకోసం అంటే సన్యాసి కావడానికి గల కారణాలు వేరు, సన్యాసి అయిన తర్వాత ఉన్న కారణాలు వేరు. అకారణంగా సన్యాసి తారసపడినా పొద్దున్నేసి సన్యాసి ముఖం చూసినా అమంగళకరం. సన్యాసిని శ్రాద్ధ కర్మలో కూడా ఆహ్వానించరు తల్లి. పిండ ప్రధానాది కర్మల్లో కూడా సన్యాసికి పాత్రత లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహాది శుభ సందర్భాల్లో కూడా సన్యాసిని పిలవకూడదు అంటారు. దండం పట్టిన సన్యాసిని పిలవకూడదు. ముండనం చేసుకొని ఇట్లా ఉంటారు కదా సన్యాసులు, వాళ్ళని పిలవకూడదు. ఎవరిని పిలవాలి? శుభకార్యాలకు అశుభ కార్యాల కంటే మీలాంటి సంసారికులను పిలవాలి. ఇంకొక విషయం చెప్పున్నా, స్వాములకు చాలా మంది ఎప్పుడొచ్చినా పండ్లు తీసుకొచ్చి పెడుతుంటారు. అది తప్పు. సన్యాసులకు పండ్లు తీసుకొచ్చి పెట్టరాదు. సంసార ధర్మంలో ఉన్న గురువులకు పండ్లు తీసుకొచ్చి పెట్టాలి. ఏ విధమైన ఫలదీకరణం చెందక పండియక కాయి అని మాలాంటి పాపులకి ఎందుకు పండ్లు తెచ్చి పెడతారు మీరు? అక్కడ పండు కాకపోతే మీ కాయ కాకపోతే ఏ విధమైన ఫలదీకరణమే మేము జరపనీయము, జరగదు. మాకు పండ్లతోటి ఏమవసరం? పండు, ఫలము, కాయ పెట్టుకునేది, తీసుకునేది, ఇచ్చుకునేది, పుచ్చుకునేది సంసారికులకు సంబంధించింది. సన్యాసులకు ఏం పని? అట్లంటే గురువులకు ఏమిచ్చి మొక్కాలి స్వామి అంటే తాంబూలం ఇచ్చి మొక్కాలి. 2 ఆకులు 2 వక్కలు, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. స్వాముల చేతికి అంటే కనిపెంచనుల చేతికి పండ్లు ఇచ్చి మొక్కకూడదు. అవి ఫలములు. మేము ఫలించి పుష్పించగలిగితే మాకు అవి ఇవ్వాలి. మేము అక్కడ ఫలించలేము, పుష్పించలేము. ఏం చేస్తాం దాన్ని తీసుకొని? ఎందుకు ఎందుకు చెప్పు చెప్పు నేను చెప్తే చెప్పు. స్వామికి నువ్వు పండ్లు తెచ్చి చేతికి ఇయ్యరాదు, తెచ్చి పక్కన పెట్టి మొక్కు. సరే, ఆకలి అయినప్పుడు ఒకటి తీసుకొని తింటాడేమో. సరే, ఆకలి అయినప్పుడు ఒకటి తెచ్చుకొని తింటాడేమో. వాళ్ళ చేతికి నువ్వు ఇచ్చి మొక్కేటంత అర్హులు వాళ్ళు కాదు. ఫలమును స్వీకరించే యోగ్యులు వాళ్ళు కారు. ఫలమో, కాయనో, పుష్పమో, పత్రమో స్వీకరించే యోగ్యత, దక్షత మీకున్నది.
మాకు లేదు. ఇది చాలా మంది అంగీకరించకపోవచ్చు, చాలా మంది తప్పు కూడా అనుకుంటారేమో పాపం. నా సత్యం జగన్మాత నాకు గోచరింపజేసిన సత్యాన్ని నేను చెప్తున్నాను. తెలియకుండా మీరు చెప్తున్నారు స్వామి, కరెక్టే మీ దాంట్లో కూడా కొంచెం ఆ? ఆలోచిస్తారు సార్, మీరు అన్నదాని గురించి కూడా ఆలోచిస్తారు. మీరు ఆలోచించకపోయినా నాకు అర్థమైంది, అది నేను చెప్పిన. ఓకే, ఇంకెవరైనా లాస్ట్ అడుగుతారు క్వశ్చన్? తిప్పప్ప లాస్ట్ ఇంకా అదే. మీ పుట్టింటి ధర్మం బాగా సెట్ అయింది చూడు. ఓకేనా, చెప్పండి. నమస్కారం స్వామి, నా పేరు నవీన్ కుమార్. సో నేను వచ్చిన మదనపల్లి నుంచి వచ్చినాను. మీరిద్దరు భార్య భర్తలా? అవును. ఓకే, ఆమె పేరు చెప్పండి. ఆమె పేరు శ్రేయ. శ్రీయా? అవును. ఓకే ఓకే, చెప్పండి. మనుషులకి సుఖము దుఃఖము మంచి చెడ అన్నున్నట్టే ఒక ఋషికి ఒక అఘోరాకి మీరన్నట్లు సన్యాసులకి ఉంటాయో ఉండవా? ఈ సుఖ దుఃఖాలు, కష్ట మంచి నష్టాలు, చెడ్డ ఏదైనా సరే వాళ్ళకు ఉంటాయో ఉండవా? ఓకే, ఇదేనా? ఓకేనా, రైట్. ఈ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, ఈ జనన మరణాలు, ఈ ఆకలి దప్పికలు, ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. ఎవరికి? సావు సమృత ఉన్న పొలిమేరలో ఉన్న వాళ్ళకి అందరికీ బతుకుతాయి. సుఖ దుఃఖాలు, జనన మరణాలు, అప్పులు, ఆ బాధలు, ఆ కష్టాలు, సుఖాలు, దూపైతే నీళ్ళు తాగకం, ఆకలైతే అన్నం తినకం, నిద్రొస్తే పడుకునకం, ఎవరైనా వస్తే తిడితే ఏడుసుకోం, బాధపడకం, క్షోభపడడం, సంసారికులకెంతనో సన్యాసులకంతే, అఘోరాలకంతే, అందరికంతే. ఎక్కడ? జనావాసమునందున్న వాళ్లకు ఆ వాసన బలములన్నీ వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే సావు సమృత ఉన్న పొలిమేరలో ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ సావు ఉండదో, ఎక్కడ సమృతలు ఉండవో ఆ ప్రదేశమునందున్న వాళ్ళకు దుఃఖం ఉండదు. సుఖమే, శాంతమే, మౌనమే, సాత్వికమే. ఏది ఆ ప్రదేశం అంటే హిమాలయాస్, హిడెన్ సిటీ, సిద్ధాశ్రమం అంటాం మేము. ఆ ప్రదేశం నందు ఈ మరణ బాధ ఉండదు, ఇవి ఏవి ఉండవు. అక్కడ మిగిలింది ఒకటే, శాంతం. అక్కడ ఏ కష్టాలు ఉండవు. అంటే మరణ బాధ లేదని మీరు అంటున్నారు కదా స్వామి. ఇప్పుడు వాళ్ళకి మరణం ఉంటుందా లేదా? ఇంతకు చచ్చిపోరు. గాలిలో గాలిలా ఉంటారు, మన్నులో మన్నులా ఉంటారు, నిప్పులో నిప్పులా ఉంటారు, శూన్యంలో శూన్యంలా ఉంటారు. పంచభూతాలే వాళ్ళే పంచభూతాలు. నువ్వు ఎలా అనుకుంటే అలా. చెట్టులో చెట్టు, రాయిలో రాయి. కోట్ల మందిని చూపిస్తాను. వస్తంటే, నడుస్తంటే, ఆనబడతంటే, తట్టుకుంటే. అర్థమైనా? ఇక్కడ మీ మధ్యలో ఉండి మీరు పీల్చిన గాలి పీల్చుకుంటా, నీవు దొక్కిన పొలిమేర నేను దొక్కుకుంటా, నీవిచ్చిన బత్తెమే నేను తినుకుంటా, నీవిచ్చిన పండు తినుకుంటా, నీవేసిన కాంచాణమే మళ్ళీ నేను గుళ్ళు గోపురాలు కట్టుకుంటుంటే నీదంతా నా మీద పడుతుంది. లైక్ నువ్వు ఒక ఫ్రూట్ను ముట్టుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎందుకందు పాపం ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, ఒక కోవిడ్ పేషెంట్ ఒక ఫ్రూట్ ముట్టుకొని నాకు ఇస్తే కోవిడ్ నాకు వస్తుందా రాదా? అట్ ద సేమ్ కర్మకు దాసులైన మీరు మా చెంతకు వచ్చి మమ్మల్ని కలిసినంత వరకు మీ కర్మలు మాకు ఆపాదం కాక తప్పదు. నేను సన్నాసినే, అఘోరణ పక్కన పెట్టు ఉండగదా, వస్తుంది. మరి నేను పిలిచిన గాలి మీరు పిలుస్తున్నారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరన్నదే నేను అడుగుతున్నా స్వామి. నేను ఇప్పుడు మీరన్న ప్రకారం ఏమంటున్నారంటే, ఒక కోవిడ్ పర్సన్ దాన్ని ముట్టుకున్న తర్వాత నేను ముట్టుకుని నాకు కోవిడ్ వస్తుందన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు. నేను పీల్చే గాలి మీరు పీల్స్తే వాళ్ళకి రాదని అంటున్నారు. ఇప్పుడు హిమాలయాల వరకు గాలి రాదని ఏం సంకేతం? హిమాలయాలకు పో. దట్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ సెక్యూరిటీ జోన్. అది ఎలా చెప్పనా? అక్కడ కనీసము గాలి ప్రవేశించాలన్నా 1,000,000 సార్లు ఆలోచించాలి. రోగం ఏడికి వెళ్ళిపోతుంది. అది ఏమనుకున్నావు? ఒక రహస్యాల గని, ఒక రహస్యాల కుంభం, దాన్ని ఎవరు ఛేదించలేని పెద్ద మిస్టరీ. టెక్నాలజీ ఎక్కడో అంతరిక్షంలోకి పోతుంది. హిమాలయాలను ఒడగట్టి చూపెట్టమని, ఆ శంబాల నగరం కనిపెట్టమని చూతాం. చంద్రమండలంకి, సూర్యమండలంకి, గురుమండలంకి తర్వాత ఓమ్మన్. హిమాలయాస్ ఎంత విస్తీర్ణంలో ఉండే చెప్పగలిగారు, కానీ ఎక్కడెక్కడ ఏముందో ఎవరు చెప్తలేరు. మరి అంతా తెలుసుకున్న వాళ్ళు అదే ప్రజలకి చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా శుద్ధి పడతారు కదా, మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే. ఎవరు? ఇప్పుడు మీరన్న ప్రకారము హిమాలయాస్కి ఏది వెళ్ళదని మీరు అంటున్నారు.
అదే ఆ సామాన్య ప్రజలకు ఎవరికైతే చెప్పగలిగి వాళ్ళని వచ్చి చెప్పమంటావా? ఇట్లని కాదు సార్ స్వామి నేను అడుగుతున్నది, అది తెలియపరిస్తే వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు నేను జ్ఞానం అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా అని ప్రశ్న. సంతోషం. గిడ పక్కలున్న నేను చెప్తేనే చక్కగా వినరికి వాళ్ళు వచ్చి చెప్తుంటారా? జనాలు ఎట్లయిపోయిండ్రంటే అసత్యానికి కన్వర్ట్ అయిపోయిండ్రు, అబద్ధానికి మోసపోతున్నారు, అభూత కల్పనలకు వాళ్ళు బాగా అడాప్ట్ అయిపోయిండ్రు. సత్యాన్ని ఎవరు స్వీకరించరు, ఎవరు నచ్చుకోరు కూడా. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో నాకు బుద్ధికి దోచిన పిచ్చి పిచ్చి మాట్లాడుతుండగా కానీ ఎంతమంది తిడతారో నన్ను. ఈ సామికో పని లేదు పాట లేదు. ఇప్పుడు యజ్ఞోపవీత గురించి అతను అడిగానా, ఆ యజ్ఞోపవీత గురించి ఇంకో 2 మాటలు చెప్పితే బాపనోళ్ళంతా యుద్ధానికి వస్తుండే నాతోనికి. అవు నిజమే అది. ఇప్పుడు వాళ్ళంతా కొన్ని తరతరాల నుంచి కొన్నిటికి బాగా ఫిక్స్ అయిపోయిండ్రు, కంచుకోటల్లాగా ఫిక్స్ అయిపోయిండ్రు. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి నేను కొత్తగా చెప్తే ఊకుడురా మరి? నేను మొక్కమంటున్నా, గౌరవించమంటున్నా. ఉపచారాది సంస్కారాలు సమర్పించుటకు ప్రమాణం కావాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ స్టార్స్ ఇస్తారు, ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క స్టార్ పెంచుతారు. టోపీలు మారుతాయి, లాఠీలు మారుతాయి, గన్నులు మారుతాయి.